బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. షలోమ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరొకసారి ఇలాగున లైవ్లో ఈ పునరుత్థాన దినమున దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆరాధనలోను, పాటల్లోనూ, వాక్యంలోనూ గడుపుటకు కృపనిచ్చిన ఆయనకే మహిమ కలుగును గాక. కొండ మీద ప్రసంగంని కంటిన్యూ చేసుకుందాం. 18వ భాగంలోకి మనం వెళ్తున్నాం. దానికంటే ముందు ఒక్కసారి ఈ వారపు వాక్య భాగంలోకి, ధ్యానంలోకి వెళ్ళక ముందు ఈ వారము బలహీనులుగా ఉండి ఎవరైతే ఎనీ కైండ్ ఆఫ్ సిక్నెస్, వీక్ అండ్ సిక్గా ఉన్న వారి కొరకు ఒక మాట ప్రార్థన చేద్దాం. బలహీనుల కొరకు, రోగుల కొరకు ఒక్క మాట ప్రార్థన చేసిన తర్వాత మన వాక్యంలోకి వెళ్దాం. అంత మాత్రమే కాదు, కానీ గడిచిన వారము వరద ప్రభావాన్ని బట్టి ఎవరెవరైతే రకరకాల ఇబ్బందులు పడిన వారు ఉన్నారో వారందరి పక్షంగా కూడా విజ్ఞాపన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, స్తోత్రము నాయన, మా తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో మీ సన్నిధిలో మీ బిడ్డల పక్షముగా విజ్ఞాపన చేయడానికి, సంఘపక్షముగా నాయన ప్రభా ఇదిగో యాచించడానికి కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినం నాయన ప్రభా నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, ఇదిగో ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా నాయన ప్రభా ఈ దినపు వాక్యమును మాకు అనుగ్రహించండి. ఈ దినము ఎవరెవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఇదిగో రోగముతోను, ఇదిగో నాయన ప్రభా ఎలాంటి బలహీనతతో ఇదిగో మీ బిడ్డలు ఉన్నారో వారందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున స్వస్థపరచండి. మీరు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత, మీ శరీరంలోని ఆరోగ్యం ఇప్పుడే మీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మీ యొక్క రాజ్యం, ఇదిగో దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనబడుతున్న ఆ యొక్క రాజ్యంలో ఇదిగో బలమైన సాధనాలుగా మీ బిడ్డలు లేచి సాక్షులై ఉండటానికి కృప దయచేయండి నేను. అలాగే ఇదిగో గడిచిన వారం ఇదిగో నేను ప్రభా భారతదేశంలోని కొన్ని స్టేట్స్ అండ్ ప్రభా ఇదిగో వరద ప్రభావాన్ని బట్టి అనేకులు ఆశ్రయాన్ని కోల్పోయారు. ఇదిగో వారందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నా. ఇదిగో ఆర్థికంగా నష్టపోయిన వారు ఉన్నారు. ఇదిగో నేను ప్రభా రకరకాల ఇదిగో ఇబ్బందుల్లో నేను ప్రభా వెళ్ళిన వారందరిని బట్టి, ఆ న్యాచురల్ డిజాస్టర్ నుంచి నేను ప్రభా మీ పోషణ, మీ కాపుదల, భద్రత నుంచి కాపాడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు ఇచ్చిన సేఫ్టీని బట్టి మీకు వందనాలు. ఆ యొక్క అవసరాల్లో ఉన్న వారందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను నాయన. ప్రతి అక్కర, ప్రతి అవసరత మహిమలో తీర్చమని వేడుకుంటున్నాం. మీ యొక్క కృపలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. సరైన సహాయం వారికి అందించమని వేడుకుంటున్నాను నాయన. స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే నాయన ప్రభా ఈ దినం నాయన ప్రభా ఎవరెవరైతే బలహీనులుగాను, రోగులుగాను ఉన్నారో మా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, ఇదిగో నాయన ప్రభా ఎవరెవరైతే ఉన్నారో వారందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నా. ఇదిగో హాస్పిటల్స్లో ఉండి ఈ దినం లైవ్లో ఏకీపించిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో గొప్ప స్వస్థత, నెమ్మది, సహాయం వారికి అనుగ్రహించండి. స్వస్థపరచు యెహోవా నేనని, యెహోవా రాఫాగా మీరు ఉన్నారు. ఇదిగో సంపూర్ణమైన, పరిపూర్ణమైన స్వస్థత మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానమును, ప్రత్యక్షత కలిగిన మనసు దయచేసి మా యొక్క సోల్ హీలింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సిక్ సోల్స్ అనేటువంటి మమ్మల్ని ఇదిగో నేను ప్రభా రోగగ్రస్తమైనటువంటి సోల్స్లో ఉన్నటువంటి మమ్మల్ని ఇదిగో స్వస్థపరిచి ఇదిగో సోల్ ప్రాస్పారిటీ, సోల్ హెల్త్ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నేను మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అనేకుల మనోనేత్రాలు వెలిగించబడి ఇదిగో మీ తట్టు తిరిగి ఇదిగో దేవుని గుర్చినట్టు, ప్రభువైన క్రీస్తుని గుర్చినట్టు జ్ఞాన విషయంలో అంతకంతకు వర్ధిల్లుచు కృపా సమాధానములు విస్తరించబడును గాక. స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఈ దినము నాతో ఏకీవించిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో వాక్యము చేత దర్శించండి, మీ మాట చేత ఒక్కొక్కరిని తాకుమని వేడుకుంటున్నాను.
మీ వాక్య భాగం ఇదిగో జుంటి తేనె దారుల కన్నా మధురమైన మీ మాట, ఇదిగో మీ ప్రేమను తెలియజేసే మాట, మీరు మాకేమై ఉన్నారో తెలియజేసే మాట ఇదిగో ఈ దినమున మాకు దయచేయమని అడుగుతున్నాం. స్తోత్రమైన మీకు వందనాలు. ఇదిగో మేము నేర్చుకోవాల్సిన సంగతులు, మార్చుకోవాల్సిన సంగతులు మాకు బోధపరచమని వేడుకుంటున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఇదిగో ఈ దినము మీ యొక్క మాట చేత తృప్తిపరచండి, బలపరచండి నాయన. ఇదిగో మీ యొక్క సహాయం కొరకు వేడుకుంటూ ఈ యొక్క లైవ్లో ఏకీభవించిన వారందరినీ వాక్కు చేత దర్శించమని అడుగుతూ, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే నువ్వు వాడి అనేదా అవి జీవం కలిగిన వాక్యమైన మీ వాక్యము చేత ఒక్కొక్కరిని దర్శించి తలంపుల్ని, ఆలోచనలు పరిశోధించమని వేడుకుంటూ, ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకొని ఇదిగో మీ వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకొని దేవా మాతో మాట్లాడమని అడుగుతూ యేసునామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన 17 వారాలుగా మనం కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క 3rd లెవెల్ స్టేజ్లోకి మనం వచ్చాము. మీరు పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు అని గడిచిన 2 వారాలుగా 3 వారాలుగా ధ్యానం చేశాము. పోయిన వారం అయితే వ్యభిచారము, లేకపోతే అడల్టరీ, లేకపోతే ఆ యొక్క సెక్షువల్ ఇమ్మొరాలిటీ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఈరోజు దాని యొక్క కంటిన్యూషన్, ద 3rd సెగ్మెంట్. దెర్ ఆర్ 6 సెగ్మెంట్స్ ఉన్నాయి. అనగా మీరు నరహత్య చేయరాదని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు. అలాంటి చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు. బట్ ఐసే, నేను మీతో చెప్పినదేమనగా అని మాట్లాడబడుతున్నటువంటి ఆ యొక్క 6 సెగ్మెంట్స్లో ఈరోజు 3వ సెగ్మెంట్లోకి వస్తున్నాం. ద పర్పస్ ఆఫ్ ద సర్మన్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం గురించి, దేవుని రాజ్యం యొక్క ఆ యొక్క ఔన్నత్యము, దేవుని రాజ్యం యొక్క గొప్పతనము, దేవుని రాజ్యం యొక్క స్టాండర్డ్స్, సిస్టమ్స్ ఎంత గొప్పవో, ఎంత ఉన్నతమైనవో తెలియజేయడానికి ఆ యొక్క వాక్యమై ఉన్నవాడు, వాక్యము శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చిన అనబడుతున్నటువంటి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరం మనం వింటున్నాం. మరొకసారి నేను గుర్తు చేస్తాను చూడండి. ఒకసారి ఆ యొక్క సీనాయి కొండ మీద దేవుని యొక్క వాక్యం దిగి వచ్చింది. సీనాయి కొండ మీద జీవవాక్యములను పొందుకున్నవాడు ఇతడే అని అపోస్తల కార్యం 7వ అధ్యాయం 38వ వచనంలో మోషేను గురించి స్టెఫెను సాక్ష్యం ఇస్తున్నాడు. సీనాయి కొండ మీదకి దిగి వచ్చిన వాక్యము, ఈ రోజున ఆ వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరం ధరించుకొని మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించును అని పేరు కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఈ మౌంట్ బియాటిట్యూడ్ అనబడుతున్న ఆ యొక్క కొండ మీద నిలబడి వాక్యము శరీరం ధరించుకొని ప్రసంగిస్తూ ఉంది. వాక్యము సీనాయి కొండ మీద దిగి వచ్చింది. అంతేకాదు ఆ వాక్యము శరీరం ధరించుకొని ఈ కొండ మీద నిలబడి ప్రసంగం చేస్తుంది. ఆ ప్రసంగం చేసినటువంటి ఆ యొక్క శరీరము నలగొట్టబడ్డానికి తాను ఇంకొక కొండ మీద అప్పగించుకోవడం మనం చూస్తున్నాం. వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే మానవుని యొక్క సోల్, మానవుడు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క పడిపోయినటువంటి మానవుని బాగు చేసి, అనగా తిరిగి తన యొక్క సన్నిధానానికి, తన సన్నిధానంలో నివసించాల్సినటువంటి ఆ యొక్క ఆదాము ఎలాగైతే జారిపోయి ఆ యొక్క పడిపోయినటువంటి ఆదామును తిరిగి రెస్టోర్ చేయడం కొరకు దేవుడు తన వాక్కునిచ్చాడు. ఆ వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవలకి వెలుగై ఉంది. ఆత్మీయ గురుడివారమైనటువంటి మనకు, అనగా మనోనేత్రాలకు గురుడితనము కలుగజేయబడిన మనము ఈ రోజున వెలిగించబడిన వారమై చూస్తూ ఆ యొక్క వాక్యపు అడుగుజాడల్లో నడవడానికి వాక్యం మనల్ని ఫ్రస్ట్రేట్ చేయడానికి ఇవ్వబడలేదు. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క విధులు మనల్ని ఫ్రస్ట్రేట్ చేయడానికి కాదు, కానీ అదే ఆ వాక్యమే శరీరం ధరించుకొని వచ్చి మన పక్షంగా ఫ్రస్ట్రేట్ అయ్యి మనకి జీవం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వాక్యం అది. హల్లెలూయా. చూడండి ఒకసారి ఆ యొక్క సీనాయి కొండ మీద దిగి వచ్చిన వాక్యం, ఈ కొండ మీద నిలబడి ప్రసంగం చేయడానికి శరీరం ధరించుకున్న వాక్యం, ఇదే శరీరం ధరించుకున్న వాక్యము ఆ యొక్క కల్వరి కొండ మీద శ్రమలు అనుభవించడానికి, అనగా నీకు నాకు జీవం ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి, అనగా మారుమనసుతో కూడినటువంటి ఆ యొక్క రక్షణార్థమైన ఫలము, ఆ యొక్క నిత్య జీవ సంబంధమైన దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఆ యొక్క మహిమతో కూడినటువంటి ఆ పిలుపులోనికి మనల్ని ప్రవేశింపజేయడానికి వాక్యము శ్రమ పడుతోంది. వాక్యము ఫ్రస్ట్రేట్ అవుతూ
శరీరం విరవబడడానికి తను అప్పగించుకున్నటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మన వాక్య భాగాన్ని మనం చూస్తే ద శాంక్టిటీ ఆఫ్ ద మ్యారేజ్ అనబడుతున్న టాపిక్, అనగా ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం 31, 32 వచనాల్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఒకవేళ ఈ యొక్క 18 పార్ట్స్లో మీరు ఒకవేళ ఏదన్నా మిస్ అయి ఉంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి, వినండి, నేర్చుకోండి. ఎందుకు యేసయ్య వాక్యమై ఉన్నవాడు ఈ కొండ మీద నిలబడి ప్రసంగం ఎందుకు చేస్తున్నాడో జస్ట్ చెక్ చేయడానికి ట్రై చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా విషయాలు మన వ్యక్తిగత జీవితాలని మార్పు చేసే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న నేను స్వయంగా మారానని నేను సొంతంగా ఫస్ట్ నేను సాక్ష్యం ఇస్తున్నాను. అనగా నాలో నాకు అనేకమైన మార్పులు ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను అనుభవిస్తున్నాను. నేనే కాదు, విన్నవాళ్ళు చాలామంది ఆ యొక్క మెసేజ్లు పెట్టడం కానీ, ఫోన్లు చేయడం కానీ, వాక్య భాగాన్ని బట్టి తమ యొక్క సాక్ష్యాలు ఇవ్వడాన్ని నేను చూస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి యొక్క సిరీస్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఒకవేళ మీరు ఏదన్నా మిస్ అయి ఉంటే ఒకసారి మళ్ళీ వినటానికి ట్రై చేయండి. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుదాం ఒకసారి. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పిన. భార్యను విడనాడు వాడు అంటే భార్యను ఎవరైనా వదిలేయాలనుకుంటే విడాకుల గురించినటువంటి డివోర్స్ గురించి ఈ యొక్క 2 వచనాలు మాట్లాడుతున్నాయి. నా టాపిక్ డివోర్స్ నా టాపిక్ కాదు, కానీ ఈవెన్ అడల్టరీ దట్ ఈస్ నాట్ మై టాపిక్. నా టాపిక్ ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుండి 32 వచనాల వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుండి 32 వచనాల వరకు వ్యభిచారం చేయవద్దని మీరు మీ పూర్వీకులతో చెప్పకుండా విని ఉన్నారన్న పాయింట్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు మనం ధ్యానించబోయే 32 వచనం దాకా ఈ వచనాలన్నీ కూడా ద శాంక్టిటీ ఆఫ్ ద మ్యారేజ్ గురించి మాట్లాడుతుంది. ద వ్యూ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్, లేకపోతే దేవుని ఉద్దేశంలో వివాహము, దేవుని యొక్క దృష్టిలో వివాహము అనబడుతున్న అద్భుతమైన స్టాండర్డ్స్, దేవుని యొక్క స్టాండర్డ్స్ని, వివాహం విషయంలో ఆయనకున్న స్టాండర్డ్స్ని తెలియజేస్తున్నాయి. ఆ యొక్క కొండ మీద ప్రసంగం యొక్క కంటిన్యూషన్లో ఈ యొక్క స్టాండర్డ్స్ గురించి ధ్యానిస్తున్నాం, కానీ ఏ మ్యారేజ్ మెసేజ్ చెప్పడం కోసం నేను ఈ మాటలు మాట్లాడలేదు. ఒకసారి ఇంకో మాట ఏంటంటే, మ్యారేజెస్లో మెసేజెస్ చెప్పడానికి అంత అవకాశం ఉండదు. ఓకే, సో బట్ ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఇది ఎవరో పెళ్ళి కానీ యవ్వనస్తులకు సంబంధించిన మెసేజ్ కాదు, పెళ్ళి కాబోతున్న వాళ్ళకి కాదు, ఆల్రెడీ మ్యారేజ్ అయ్యున్న వారికి కాదు, కానీ ఎవ్రీబడి, ఈవెన్ సింగిల్, ఒంటరిగా ఉన్నప్పటికీ లేదా మ్యారీడ్ అయి ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను, ఈ మాటలు వింటున్నప్పుడు, ఆ డివోర్స్ గురించి మనం వింటున్నప్పుడు ఈ వాక్యం వినే వాళ్ళలో ఎవరైనా డివోర్స్ అయి ఉండొచ్చు లేదా రీమ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు. డోంట్ బీ అఫెండెడ్. ఈ వాక్యం మనల్ని అఫెండ్ చేయడానికి ఈ వాక్యం మన కొరకు వ్రాయబడలేదు. ఒకవేళ అలాంటి స్టేట్మెంట్స్ ఏమైనా విన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యము, ఈరోజు వాక్య ధ్యానము ఓన్లీ ద శాంక్టిటీ ఆఫ్ ద మ్యారేజ్, అనగా దేవుని ఉద్దేశంలో, దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో వివాహము, వివాహ వ్యవస్థ ఏమై ఉన్నది అన్న దాని గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. దాని యొక్క అవేర్నెస్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఒకసారి చదువుదాం, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 31, 32 వచనాలు. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు వాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు, రీమ్యారేజ్, ఆ విడనాడబడిన దాన్ని ఎవరైతే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళు వ్యభిచరిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2 వచనాలతో మ్యారేజ్ అనే టాపిక్ నడుస్తూ ఉంది. ఒకసారి ఆ 27 నుంచి చదువుదాం. ఒకసారి 27 నుంచి. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహం అంతయు నరకంలో పడకుండా
నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. ఎస్, తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినదేమనగా, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. ఈ భాగాల్ని మనం 27వ వచనం నుంచి 32 వరకు మనం చదివితే, అనగా ఆ 2 సెగ్మెంట్స్ ఎందుకున్నాయి? ఓన్లీ అది వ్యభిచారం గురించి మాట్లాడట్లేదు, అదర్వైజ్ డివోర్స్ గురించి మాట్లాడట్లేదు, లేకపోతే ఆ యొక్క రీమ్యారేజ్ గురించి మాట్లాడలేదు. కానీ అల్టిమేట్లీ ఆ టాపిక్ అంతా కలిపి ఒక మనిషి తను అర్థం చేసుకోవాల్సినటువంటి శాంక్టిటీ ఆఫ్ ద మ్యారేజ్, వివాహ పరిశుద్ధతకి సంబంధించినటువంటి అవగాహన కల్పించడం కొరకు మొట్టమొదటి ఏంటంటే కొండ మీద ప్రసంగం మొదలుపెట్టడమే దేవుని రాజ్యము అని మొదలుపెట్టడం మనం చూస్తాం. దేవుని రాజ్యం ఎవరిది, ఎలాంటి వారిది అన్న మాటలతో ఆ యొక్క ధన్యతతో మొదలవడం చూస్తాం. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని యేసు ప్రభు యొక్క బోధ యొక్క సారాంశము అని కూడా మనం చూసుకున్నాం. అంతేకాదు ఆ యొక్క ధన్యతల్లో ఇదిగో ఆ యొక్క ధన్యతలు ఫస్ట్ ఫేజ్, అనగా ఆ యొక్క ఫస్ట్ ప్రసంగంలోని మొదటి భాగము ఆ యొక్క ధన్యతలు అయితే, ఆ ధన్యతలన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే, ఆ యొక్క దేవుడితో మనిషి యొక్క రిలేషన్ ఎలాంటిది, దేవుని దృష్టిలో వాక్యం విషయంలో, దేవుని మాట విషయంలో మనిషి ఎలా ఉండాలి, మనిషి ఏమై ఉన్నాడు, ఎవరు ధన్యులు అవుతారు అని చెప్పేసి ఆ ధన్యతలు, వీరు ధన్యులు వారు ధన్యులు అని ఆ యొక్క 8 ధన్యతల గురించి మాట్లాడుతున్నప్పుడు, వారు ధన్యులు అని అంటున్నప్పుడు యేసు ప్రభు యొక్క ఆ యొక్క ఓపెన్ ఆఫర్ అక్కడ మనకు తెలుస్తూ ఉంది. అనగా ఫలానా వాళ్ళు ధన్యులు అవ్వగలరు అని ఆయన ఓపెన్ ఆఫర్ ఇస్తున్నప్పుడు, నేను కూడా అందులో ఉండొచ్చు అనడానికి సంబంధించిన ఓపెన్ ఆఫర్స్ అందులో మనం చూసాం. అంతేగాని ఫలానా వాళ్ళు మాత్రమే ధన్యులు అంటే వాళ్ళు ధన్యులు, నేను వెళ్ళడానికి అవకాశం లేదేమో అని కాదు. కానీ నేను కూడా అక్కడ ఉండాలి అని అనిపించే విధంగా ఆయన డోర్స్ తెరిచినట్టుగా ఆ 8 ధన్యతల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, తర్వాత లోకమునకు వెలుగై ఉన్నారు, తర్వాత మీ యొక్క క్రియలు మీ పరలోకపు తండ్రిని మహిమపరచునట్లు వెలుగును ప్రకాశింపనీయుడి, లెట్ యువర్ లైట్ షైన్ అనే మాటని ఇవన్నీ సెకండ్ ఫేజ్లో చూసిన తర్వాత, థర్డ్ ఫేజ్కి వచ్చిన తర్వాత మీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు అని ఆ యొక్క మొదటి సెగ్మెంట్ మాట్లాడుకున్నది ఏంటంటే నరహత్య చేయరాదు. ఆ నరహత్య చేయరాదని 2 భాగాలు 2 వారాలు ధ్యానించాము. శాంక్టిటీ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, అనగా దేవుని ఇమేజ్లో సృష్టించబడినటువంటి ఒక మనిషిని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎలా చూడాలి అన్న దాని గురించి ఆ యొక్క 2 భాగాలు కూడా మనం చూస్తాం. నీవు నరహత్య చేయరాదని విని ఉన్నావు అన్నప్పుడు కోపడడం కానీ, లేకపోతే ఆ స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకున్నాం, ద్రోహి అనడం కానీ, లేకపోతే వ్యర్థుడ అనడం కానీ, ఈ మాటలు అంటున్నప్పుడు వీఆర్ నాట్ talking against somebody, but we are talking against the image of God. దేవుని యొక్క స్వరూపానికి విరోధంగా మాట్లాడుతున్న, దేవుని ఉద్దేశాలకి విరోధంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇమేజ్ యొక్క శాంక్టిటీ గురించి మాట్లాడిన వెంటనే ఆ యొక్క దేవుని రాజ్యం యొక్క స్టాండర్డ్స్ని తెలియజేసే ఆ యొక్క దేవుని యొక్క వాక్యమైనటువంటి యేసయ్య ఇమేజ్ గురించి మాట్లాడిన వెంటనే నెక్స్ట్ టాపిక్ వివాహ వ్యవస్థ దగ్గరికి వెళ్ళడం మనం చూస్తాం. ఎందుకంటే వివాహ వ్యవస్థని ఇన్వెంట్ చేసిన వాడు, లేదా వివాహ వ్యవస్థని ఆర్డైన్ చేసిన వాడు, అనగా ప్రతిష్ఠించిన వాడు దేవుడై ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే, దేవుడు నరుని సృజించను అని చూసిన తర్వాత స్త్రీనిగాను పురుషునిగాను సృజించను అని ఆ యొక్క వివాహ వ్యవస్థకి సంబంధించిన ఆ యొక్క ఏర్పాటు దేవుని ఉద్దేశంలో ఎంత గొప్పదో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అనే మాట. ఈరోజు మనం 3 ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకుంటాం. నంబర్ 1, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము కొన్ని విషయాల నుంచి విడిపించబడాలి. ఏంటి ఆ విషయాలంటే సంకుచిత స్వభావం, సంకుచితమైనటువంటి పర్మిసివ్ అండర్స్టాండింగ్, లేకపోతే లిమిటెడ్ అండర్స్టాండింగ్ నుంచి, ఆ యొక్క సంకుచితమైన ధోరణి నుంచి, సంకుచితమైన ఆలోచన విధానం, అనగా వివాహ వ్యవస్థ గురించి ఒక మానవుల భాషలో, లేకపోతే ఈ సమాజపు భాషలో, లేకపోతే ఈ ట్రెండ్ భాషలో, వివాహ ట్రెండ్ ఇప్పుడు అలా ఉంది, లేకపోతే అంతకు ముందు వాళ్ళ ట్రెండ్ ఎలా ఉంది, ఆ ట్రెండీగా వచ్చే మ్యారేజ్ ఆలోచనల నుంచి, తర్వాత ఉన్నటువంటి మినిమం లిమిటెడ్ అండర్స్టాండింగ్ నుంచి బయటికి రావడం అనేది ద ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్ వచ్చేసి ద పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్, దేవుని ఉద్దేశంలో ఆ యొక్క వివాహం ఎంత గొప్పదో తెలియజేసే 2వ భాగాన్ని. ఆ తర్వాత 3వది అతి ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే వాట్ బ్రేక్స్ ద మ్యారేజ్, అనగా ఆ యొక్క వివాహ వ్యవస్థని పాడు చేసే విషయాలు ఏంటివి అనేవి
3 భాగాలుగా మనం ధ్యానం చేస్తాం. మొదటిది ఫస్ట్ ఇంట్రడక్షన్ పాయింట్లోకి, అనగా పర్మిసివ్ అండర్స్టాండింగ్, అనగా లిమిటెడ్ అండర్స్టాండింగ్ నుంచి బయటికి రాకపోవడమే, వివాహ వ్యవస్థ గురించినటువంటి అవగాహన లేకపోవడమే అనేక పాపాలకి, లేకపోతే అనేక అభ్యంతరాలకి ఇన్ఫర్మేషన్ లేకపోవడం, అవగాహన లేకపోవడం అన్నదే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈవెన్ లాస్ట్ వీక్ మాట్లాడుకున్నప్పుడు వ్యభిచారం చేయరాదు అనబడుతున్న దాని గురించి, కన్ను తర్వాత హృదయం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆ యొక్క మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు లాస్ట్ వీక్ చాలామంది మెసేజ్ పెట్టారు, చాలామంది మెసేజ్లు పంపించారు. మెసేజ్ ఆ వాక్యం అయిపోవడమే అది మిగతా 18 భాగాల్లో దేనికి 17 భాగాల్లో దేనికి రాని మెసేజ్లు లాస్ట్ వీక్ వచ్చాయి. వాళ్ళన్న మాట ఏంటంటే, మాకు ఇది తప్పని, ఇది మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఒక పాపమని మేము ఎప్పుడూ అనుకోలేదు, దీని గురించి అసలు ఇంతగా ఆలోచించనే లేదు, దేవుడు మా కన్నులు తెరిచాడు ఈ రోజున అనే మాటలు నేను చాలా విన్నాను. ఈ వివాహ వ్యవస్థకి సంబంధించినటువంటి ఆ యొక్క అవగాహన లేమి, ఇదొక పాపమని, ఇందులో ఏముందిలే, అప్రిషియేషన్, కంటి చూపుతో ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడము అనే మాట, కళ్ళు తర్వాత హృదయంలో వ్యభిచారము, ఆ యొక్క ఇవేవైతే ఉన్నాయో ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయాలు మనం మాట్లాడుకున్నాం. అవన్నీ వింటున్నప్పుడు కానీ, అవగాహన కలిగినప్పుడు కానీ ఏది తప్పో, ఈవెన్ దాని గురించి లాస్ట్లో లీచ్ గురించి మాట్లాడుకున్నాం. లీచ్ అనగా జలగ గురించి మాట్లాడుకున్నాం. అది 2 డిస్క్లతో మన యొక్క శరీరం మీద తన యొక్క ఎనస్థెటిక్ ఫ్లూయిడ్స్ని రిలీజ్ చేసి మనకు తెలియకుండానే మన రక్తాన్ని అది పీల్చడం మనం చూసాం. అది పీలుస్తున్నప్పుడు నిందల పాలవడం, అపకీర్తి పాలవడం, తర్వాత తరతరాలకి దాని పర్యవసానాలను అనుభవించడం, ఇవన్నీ ఇన్ని కారణాలు ఉన్నాయా, ఇన్ని విషయాలు ఉన్నాయా, అన్నిటి వెనకాల దేవుని ఉద్దేశం ఇంత గొప్పగా ఉందా అన్న విషయాలు మనం చూస్తున్నాం. అవన్నీ ఎలాగైతే అవగాహన కలిగినప్పుడు మనం ఎలాగైతే ఏది తప్పు ఏది కరెక్టు ఊరికే చేయొద్దు అని చెప్పడం కాదు, కానీ ఎందుకు చేయొద్దో తెలిసినప్పుడు మనము చేయరాదు అనబడుతున్న లెటర్ ఆఫ్ ద లాని దాటి ఆ స్పిరిట్ ఆఫ్ ద లా, ఆ ఎందుకు చేయకూడదు అన్న అవగాహనలో నుంచి ఆ స్పిరిట్ ఆఫ్ ద లా అనబడుతున్న క్రీస్తు యేసునందున్నటువంటి ఆ నూతన నిబంధన సంబంధమైనటువంటి విశ్వాసమైనటువంటి మనకి ఆ యొక్క ధన్యత మనకు దొరుకుతాయి. యేసుక్రీస్తు యొక్క బోధ క్రిందికి మనం వస్తున్నాం. అనగా కొండ మీదకి దిగొచ్చినటువంటి వాక్యం చేయరాదు అని చెప్పింది, కానీ కొండ మీద ప్రసంగం చేస్తున్నటువంటి యేసయ్య మాత్రం అది ఎందుకు చేయరాదో స్పష్టంగా మనకి వివరించి మాట్లాడడం, రికార్డ్ చేసినటువంటి ఆ సబ్జెక్ట్ మనం ధ్యానం చేస్తున్నాం. వాక్యం మనకి తెలిసి ఉండడం వేరు, వాక్యం చేత వెలిగించబడడం వేరు. ద లెటర్ ఆఫ్ ద లా, స్పిరిట్ ఆఫ్ ద లా అనే 2 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను తెలియజేయాలనుకున్న స్టేట్మెంట్ ఏంటంటే, మ్యారేజ్ ఈజ్ ద టూల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అనగా దేవుని రాజ్యములో అతి ప్రాముఖ్యమైనటువంటి టూల్ మ్యారేజ్, వివాహం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వివాహం అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఈవెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లైఫ్. వైవాహిక జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను. వివాహం అనబడుతున్న పలానా రోజు నీ వివాహం ఎలా జరిగింది అనబడుతున్న ఈవెంట్ గురించి నేను మాట్లాడట్లేదు, లైఫ్ గురించి నేను మ్యారీడ్ లైఫ్ గురించి నేను మాట్లాడుతున్నాను. నీ మ్యారేజ్ లైఫ్ ఏదైతే ఉందో, అనగా భార్య భర్తల సంబంధము, ఆ తర్వాత ఆ భార్య భర్తల సంబంధము, అంతేకాకుండా ఒక కుటుంబము, పిల్లలు, దిస్ ఈజ్ ద అల్టిమేట్ టూల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో అది అద్భుతమైనటువంటి పనిముట్టై ఉన్నది. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, మనం చెప్పే వాక్యం కన్నా, మీరు ఒకవేళ ఎవరికన్నా సాక్ష్యం చెప్పాలని మీరు నోరు తెరిచి చెప్పే సాక్ష్యం కన్నా మొదటిది మీ సోల్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి, మీ సోల్లో నిండిన దాన్ని బట్టి మీరు మాట్లాడతారు. ఆ మాట్లాడిన మాటలు, మొదటిది ఆ యొక్క నరహత్య చేయరాదనబడుతున్న మాట ఏదైతే ఉందో, దట్ ఈస్ ద ఫస్ట్ టూల్ అండ్ ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్, లేకపోతే ఆ యొక్క మొదటి ఆజ్ఞ కింద యేసు ప్రభువు మాట్లాడడం మనం చూస్తాం. ఆ యొక్క 6th కమాండ్మెంట్ అనగా నరహత్య చేయరాదు అనే మాట. ఎందుకు నరహత్య చేయరాదు అంటే, కోపడము, లేకపోతే వ్యర్థుడా అనడం, ద్రోహి అనడం, అంటే నేను ఒకరి మీద తెలియని బిటర్నెస్ని, హేట్రెడ్ని, ఆ యొక్క ద్వేషాన్ని లోపల పెట్టుకొని వాళ్ళు ఎవరన్నా అవనివ్వండి, వాళ్ళు ఎవరన్నా అవనియండి, నేను ఒకరి మీద ద్వేషాన్ని టైం వచ్చినప్పుడు, నా ఎదురుకు వచ్చినప్పుడు నేను మాట్లాడడానికి ట్రై చేసిన ప్రతిసారి నేను నరహత్య చేస్తూ, నేను జస్ట్ నరహత్య మాత్రమే చేసి వాళ్ళెవరో ఒక మనిషిని మాత్రమే కాదు కానీ
టోటల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ని, దేవుని రాజ్యం యొక్క ఆ యొక్క రాజ్యంను నేను డిస్టర్బ్ చేస్తున్నాను. అనగా నా నోటి మాటలతో నేను చెప్పిన సాక్ష్యం కంటే దేవుడిది, దేవుడిని నమ్ముకోండి, ఈయన నమ్ముకోండి, ఈయన నిజమైన దేవుడు అని నువ్వు చెప్పడం కంటే నీ నోరుతో నువ్వు ఎన్నిసార్లు నరహత్య చేస్తున్నావు, ఆ నరహత్యను ఆపి మనసుల్ని బాధ పెట్టడం ఆపి నువ్వు జీవించే జీవన విధానం ఉంది చూసావా, నీ యొక్క మాటలు ఆ యొక్క ఉప్పు వేసినట్టుగా ఉండే నీ సంభాషణ, అది నిజంగా సువార్త చేస్తుంది. నెక్స్ట్ రెండోది వచ్చేసి హౌ అబౌట్ యువర్ మ్యారీడ్ లైఫ్, హౌ అబౌట్ యువర్ మ్యారేజ్, హౌ అబౌట్ యువర్ ఫ్యామిలీ. అనగా నీ కుటుంబం ఎలా కనపడతా ఉంది, నిన్ను చూస్తున్న వారికి నీ కుటుంబం ఎలా కనపడుతుంది, నీ పిల్లలు, తర్వాత నీ భార్య, మీ యొక్క సంబంధము, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని రాజ్యమును గురించిన సువార్త తెలియజేస్తున్నాయి. నిజంగా దేవుణ్ణి ఎరిగిన వారు, ఆయన మనోనేత్రాలు వెలిగించబడిన వారు, వాక్యమును ఎరిగిన వారు, వాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె నడిచేవారని ఎవరిని అంటామంటే, ఒకటి వ్యక్తిగతంగా నరహత్య చేయకుండా ఉండేవారు, రెండు వ్యభిచరింప అనగా మ్యారేజ్ని డిస్టర్బ్ చేయకుండా, అనగా అత్యంత ప్రాముఖ్యమైన ద కింగ్డమ్ టూల్ అని పిలువబడుతున్న ఆ యొక్క మ్యారేజ్ వ్యవస్థని సరిగా వాడే, ఆ టూల్ని సరిగా వాడే వాళ్ళు నిజంగా సువార్త చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మ్యారేజ్ ఈజ్ ద టూల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ ద అల్టిమేట్ టాపిక్ ఈరోజు మనం నేర్చుకునేది. ఒకసారి జెనసిస్ 1:28 ఒక్కసారి చూద్దాం. ఒకసారి ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనం చూద్దాం ఒకసారి. జెనసిస్ 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి 26 నుంచి చదవా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. మన స్వరూపము అంటున్నప్పుడు ఫస్ట్ సెగ్మెంట్ ఆ యొక్క నరహత్య చేయరాదనే టాపిక్ గురించి ఫస్ట్ వస్తుంది. తర్వాత చూడండి ఒకసారి. మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు. ఓకే, ఏలే వాళ్ళై ఉండాలి. దేవుని రాజ్యంలో వీళ్ళు రాజులుగా ఉండి ఏలుతూ ఉండే వాళ్ళై ఉండాలి. వాళ్ళు ఏలే వాళ్ళు ముందు దేవుని ఇమేజ్లో ఉండాలి. ఓకే, నరహత్య చేస్తున్నప్పుడు ఆ ఇమేజ్ని మనం డ్యామేజ్ చేస్తున్నాం. తర్వాత చూడండి ఒకసారి. ఇది అన్న వెంటనే నెక్స్ట్ టాపిక్ చూడండి ఒకసారి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. దేవుని స్వరూపమందు వారిని సృజించాను. స్త్రీని గాను పురుషుని గాను. అంటే నెక్స్ట్ టాపిక్ లో వివాహ వ్యవస్థ వచ్చేస్తుంది. అనగా స్త్రీని గాను పురుషుని గాను సృజించను అని మాట్లాడుతున్నప్పుడే వివాహ వ్యవస్థ అనేది అప్పుడే ఆర్డైన్ చేయబడ్డం మనం చూస్తాం. కంటిన్యూ చేద్దామా. తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. వారిని ఆశీర్వదించాడు. తర్వాత విస్తరించుట అనే మాట కూడా మనం చూస్తాం. విస్తరించడానికి సంబంధించినటువంటి బ్లెస్సింగ్ ఉంది. ఆ తర్వాత వారు వెళ్ళి వివాహ వ్యవస్థ ద్వారా, అనగా వాళ్ళు విస్తరిస్తూ ఏలుతూ భూమిని నిండిస్తూ పరిపాలించడం అనేది దేవుని కింగ్డమ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అయితే ఇక్కడ ఇది మొదటి విషయంగా మనం చూస్తున్నాం కదా. ఒక్కసారి చూడండి ఒకసారి. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మ్యారేజ్ అనేది దేవుడు ఆర్డైన్ చేశాడు అని ఆ యొక్క ఆది కాండంలోనే మొదటి దగ్గరే మనం చూసాం కదా. 2వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. 2వ అధ్యాయము 22వ వచనం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును. వారు ఏక శరీరమై ఉంటారు. హత్తుకొని ఏక శరీరమై ఉండుట అనగా వారిద్దరు ఒక్క ఫ్లెష్, వన్ శరీరం, ఒక్క శరీరం అయి ఉన్నారు. వారిద్దరు ఒక్క శరీరమై ఉన్నారు అని మాట్లాడేటప్పుడు, హత్తుకొని ఉండుట అని మాట్లాడేటప్పుడు కొన్ని స్టడీస్ నేను చూస్తా ఉన్నప్పుడు, మనిషికి
ఇతర జంతువులకి ఉన్న తేడా. యూనో సోల్ అంటాం కదా, సోల్కి హీబ్రూ భాషలో వీ హ్యావ్ డిఫరెంట్ వర్డ్స్. ఒకటి నెఫెష్ అంట, నెఫెష్, తర్వాత నషామా అంట. నెఫెష్ అంటేనేమో ద లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద సోల్ విచ్ ఇస్ నథింగ్ బట్ యానిమలిస్టిక్ సోల్ అని అర్థం. ప్రతి ఒక్కరు కలిగి ఉన్న సోల్ అని అర్థం. ఒక మేక లేకపోతే ఒక గొర్రె, ఒక జీవి ఉందనుకోండి, దానికి రక్తం ఉంటుంది, దాంట్లో ప్రాణం ఉంటుంది. ఆ దాని రక్తం, దాని ప్రాణం అన్నప్పుడు, దాని ప్రాణం అనబడుతున్నప్పుడు మనము నెఫెష్ అనే పదం మనం చూస్తాం. మనిషిలో కూడా నెఫెష్ అనే మాట మనం చూస్తాం. కానీ మనిషి యొక్క నెఫెష్ అనగా మనిషి నషామా అనగా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సోల్ కలిగి ఉన్నాడు, హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సోల్ కలిగి ఉన్నాడు. అయితే పశువులు లోయెస్ట్ లెవెల్ ఆఫ్ సోల్ కలిగి ఉన్నాయి, అనగా వాటిలో కూడా ప్రాణం ఉంది, మనలో కూడా ప్రాణం ఉంది. జంతువులు వాటికి సంబంధించినటువంటి ఆ యొక్క సెక్షువల్ పార్ట్నర్స్ ఏవైతే ఉన్నాయో వాటితోని క్లింగ్ అయి ఉండవు. మాట్లాడితే అర్థమవుతుంది కదా. జంతువులు, పశువులు వాటిలో కూడా రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది. అంతేకాదు వాటిలో కూడా ఆ సెక్షువల్, ఆ మేట్కి సంబంధించినటువంటి ఆ సెక్షువల్ పార్ట్నర్ ఉండడం మనం చూస్తాం. తన పార్ట్నర్తో క్లింగ్ అయి ఉండవు ఏ జీవి కూడా, ఏ పశువు కూడా. అయితే అవి ఎందుకు క్లింగ్ అయి ఉండవు? మనిషి ఎందుకు క్లింగ్ అయి ఉండడం అంటే హత్తుకొని ఉండడం అని అర్థం. ఈ యొక్క వివాహ వ్యవస్థని మనం చూస్తే హత్తుకొని ఉండుట మరియు ఒక్క శరీరమై ఉండుట అనే రెండు ముఖ్యమైన విషయాలు ఇందులో దాచబడినాయి. ఒకటి హత్తుకొని ఉండుట, రెండవది ఒక్క శరీరమై ఉండుట. అంటే అర్థం ఏంటి? దానికంటే ముందు వివాహ వ్యవస్థని పాడు చేసే విషయాల్లో నెంబర్ 1 సెక్షువల్ ఇమ్మోరాలిటీ అని లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఏంటంటే వివాహము మనకుంది కానీ పశువులకి, జంతువులకి అది లేదు. అవి తమ యొక్క పార్ట్నర్తోని క్లింగ్ అయి ఉండవు, అనగా వాటితోని హత్తుకొని యు ఆర్ మై వైఫ్, ఐఎమ్ యువర్ హస్బెండ్ అని ఉండవు. ఎందుకంటే దేవుడు నరుడు అనబడుతున్నటువంటి ఆ యొక్క మ్యాన్లో నుండి ఉమెన్ని బయటికి తీసినప్పుడు నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక అన్న మాట మనం చూస్తున్నాం. వివాహ వ్యవస్థ అనబడుతున్నటువంటి ఆ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, నేను నా భార్య ఉన్నామంటే నా మాంసములో తను నా మాంసమై ఉంటుంది, నా ఎముకలలో తను ఒక ఎముక అయి ఉంటుంది. అనగా షీ ఈజ్ మై బోన్ అండ్ మై ఫ్లెష్, వి బోత్ ఆర్ వన్ అని అర్థం, ఒక్కటై ఉన్నాము అని అర్థం. ఈ ఒక్కటిని డిస్టర్బ్ చేయడానికి, అనగా దేవుని రాజ్యంలో అతి ప్రాముఖ్యమైన టూల్గా పిలువబడే ఈ యొక్క వివాహ వ్యవస్థ, ఆ యొక్క అద్భుతమైనటువంటి దేవుడు ఆర్డైన్ చేసి ప్రతిష్ఠించినటువంటి వివాహ వ్యవస్థని పాడు చేయడానికి పనిచేసే విషయాలు మనం లాస్ట్లో ఆ మనుషులకి, మిగిలిన జంతువులకి, యానిమల్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం చూస్తూ ఉన్నాము. యానిమలిస్టిక్ సోల్ ఏదైతే ఉందో, అయితే ఎప్పుడైతే మనిషి పడిపోయి ఉన్నాడో యానిమలిస్టిక్ సోల్ ఒక్క ఆది కాండంలో ఆదాము పాపం చేసిన తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే తన యొక్క సోల్ మీద అది ప్రభావితం చేసిందో మనం చూస్తాం. ఎప్పుడైతే ఆయన పండు తినగానే ఆదామా నువ్వు ఎక్కడా అని దేవుడు వెతుక్కోవడం మనం చూస్తాం. ఆదాము ఉండాల్సిన పొజిషన్ని దాటిపోవడం చూస్తాం. తర్వాత ఆదాము ఉండాల్సిన చోట లేకుండా దొరకకపోవడం, ఆదామా నువ్వు ఎక్కడ, నేను తినొద్దన్న తిన్నావా అని అంటాడు. ఆదాము గిల్టీగా ఉండి నేను దిగంబరులం కాబట్టి దాచుకున్నాం అన్నప్పుడు, నేను తినొద్దన్న పండు తిన్నావా అన్నప్పుడు ఆదాము నేను తిన్నాను అని చెప్పడు, డైరెక్ట్గా అంటాడు ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అంటాడు. అంతకు ముందు మాట ఏమన్నాడు ఆదాము? నా ఎముకల్లో ఎముక, నా యొక్క మాంసములో మాంసం అనబడుతున్న ఆ వన్నెస్ నుంచి ఆ యొక్క పాపం అనేది ఆ యొక్క వన్నెస్ని బ్రేక్ చేయడం మనం చూస్తాం. ఒక మనిషి యొక్క పాపం ఏం చేస్తుందంటే ఆ వన్నెస్ని కూడా డిస్టర్బ్ చేయడం మనం చూస్తాం. ఆ యొక్క వన్నెస్ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందు బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఒకవేళ ఈరోజు సింగిల్గా ఉంటే, ఇంకా పెళ్ళి అవ్వలేదు, సింగిల్నెస్లో నీ సింగిల్నెస్ అండ్ నెంబర్ 2 ఒకవేళ మ్యారేజ్ అయి ఉంటే, మ్యారేజ్ అయినా సింగిల్నెస్ అయినా బోత్ ఆర్ ద గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్ అని వాక్యం మనం చూస్తాం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో మాట చూస్తాం. మళ్ళొకసారి చెప్తాను చూడండి ఒకసారి. ఒకవేళ నువ్వు ఈరోజు ఒంటరిగా ఉండి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, బట్ స్టిల్ నీ సింగిల్నెస్ అనేది ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. నెంబర్ 2, ఒకవేళ నీకు మ్యారేజ్ అయ్యి వివాహమై నీకు భార్య పిల్లలను కలిగి ఉంటే, దట్ ఈస్ ఆల్సో గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ప్రతి
కృపావరము లేకపోతే ప్రతి గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ టు గ్లోరిఫై గాడ్, దేవుణ్ణి మహిమపరచడానికి మన గిఫ్ట్స్ ఇవ్వబడ్డాయి. అలాగే నీ సింగిల్నెస్ అనేది కూడా, అనగా నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నథింగ్ టు వరీ. నీకు వివాహం చేయాల్సినటువంటి వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడు కలిపిన. అందుకనే యేసుప్రభు అంటాడు దేవుడు జతపరిచిన వారిని అంటాడు. అంటే దేవుడు జతపరిచాడంటే ఒక వివాహం జరిగేటప్పుడు ఇట్ ఈస్ నాట్ సమ్ ట్రెండ్, అనగా మనుషుల ఆలోచనలు బట్టి మనుషుల ఉద్దేశాలను బట్టి ఏర్పాటయ్యేదాన్ని వివాహం అనం. కానీ వివాహం అనేది ఒక నిబంధన. ఆ యొక్క వివాహాన్ని దేవుడు జతపరిచిన వారిని అని యేసుప్రభు మాట్లాడడం మనం చూస్తాం. అయితే సింగిల్గా ఉన్న నీ సింగిల్నెస్ ఆల్సో అండ్ ఈవెన్ యువర్ మ్యారీడ్, నీ మ్యారేజ్ ఏదైనా సరే, ఈ రెండిట్లో ఏదైనా సరే ఇట్ ఈజ్ ద గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఓకే, చదువుదాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 7వ వచనం. 1 కొరింథీ పత్రిక 7వ వచనం. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు, మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. ఓకే, అయినను ఒకడొక విధమునను మరొక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. యాక్చువల్గా పైనుంచి చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. నా వలె నేను ఒంటరిగా ఉన్నాను, మీరు కూడా నాలాగా ఉండండి అని చెప్పి, అంటే నాలాగా ఉండడం కూడా ఒక కృపావరమే, వివాహం కలిగి ఉండడం కూడా ఒక కృపావరమే అంటున్నాడు. కృపావరం అంటే ద గ్రేషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంటే నీకు ఒకవేళ నీకు ఒక కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉంటే ఇట్ ఇస్ అ గ్రేస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. కృపావరం అది. వివాహం అనేది ఒక కృపావరము. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యు ఆర్ అ సింగిల్, నీ సింగిల్నెస్ కూడా ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఓకే, సరైన సమయంలో దేవుడు నిన్ను ఆ యొక్క వివాహ వ్యవస్థలో, అనగా నీ వివాహాన్ని జరిగిస్తాడు. నథింగ్ టు వరీ. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సింగిల్నెస్లో దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. అనగా నేను వివాహం కాకుండా ఒంటరిగా ఉండడం కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. నెక్స్ట్ రెండోది, వివాహం కలిగి ఉండడం కూడా అది కూడా దేవుణ్ణి మహిమపరచడమై ఉండాలి. అనగా యాజ్ ఎ ఫ్యామిలీగా నీ ఫ్యామిలీ, నీ మ్యారేజ్, నీ కుటుంబాన్ని నువ్వు లీడ్ చేస్తున్న ఆ విషయాలు ఏవైతున్నాయి. అంతెందుకు తిమోతి పత్రికలో సంఘంలో పెద్దలుగా ఎవరు ఉండాలనో చెప్పేటప్పుడు కుటుంబాన్ని సరిగా ఏలువాడు అంటాడు. కుటుంబాన్ని పరిపాలించిన వాడు సంఘాన్ని ఏలలేడు. కాబట్టి సంఘ పెద్దలు ఎవరు అంటే కుటుంబాన్ని సరిగా నడిపించే వాళ్ళని సంఘ పెద్దలు అంటాడు. వాట్ ఈస్ దట్ వన్నెస్? ఆ యొక్క సింగిల్నెస్ని, ఆ యొక్క సింగిల్గా ఒకటిగా ఉన్నటువంటి వారు, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అనబడుతున్న ఆ యొక్క వన్నెస్ గురించి మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. చూడండి ఒకసారి. 12:7 ప్రకారం, 1 కొరింథీ పత్రిక 12:7 ప్రకారం ఎవ్రీ గిఫ్ట్, ఎవ్రీ గ్రేషియస్ గిఫ్ట్, కృపావరాలన్నీ కూడా ఎందుకున్నాయంటే టు గ్లోరిఫై, అనగా దేవుని యొక్క ప్రభువైన యేసు క్రీస్తు అనబడుతున్న క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి కొరకు అండ్ దాన్ని ఏమంటామంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం యొక్క మేలు కొరకు నీకు ఆ టూల్, ఆ యొక్క గిఫ్ట్ ఇవ్వబడింది. ఈ మ్యారేజ్ వ్యవస్థలో ఎప్పుడైతే డిస్టర్బెన్సెస్, ఏవైతే పాపాన్ని మనం చూస్తామో అవి దేవుని కింగ్డమ్ని, సాక్ష్యాన్ని దెబ్బతీయడం మనం చూస్తాం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ యొక్క యేసు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క కమాండ్మెంట్స్ ఇచ్చినప్పుడు నరహత్య చేయరాదన్న మాట తర్వాత వ్యభిచరింపరాదన్న ఈరోజు మనమైతే ధ్యానించబోతున్న డివోర్స్ గురించి కానీ, లేకపోతే ఆ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క రీమ్యారేజ్ గురించి కానీ, ఇవన్నీ మనం వింటున్నప్పుడు వాక్యం ఏమంటుందంటే వాటన్నిటిలో ఒక విషయం తెలియజేస్తుంది. ఏంటంటే ఆల్ ద కమాండ్మెంట్స్ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ ద శాంక్టిటీ. ఆ యొక్క వివాహ వ్యవస్థ యొక్క ఆ పరిశుద్ధతను కాపాడడానికి ఆజ్ఞలు ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత ఈ యొక్క కొండ మీద యేసు ప్రభు యొక్క ప్రసంగము ఆ యొక్క వ్యవస్థ యొక్క ఉద్దేశాన్ని ఎక్స్ప్లోర్ చేయడం, అనగా ఆ వ్యవస్థ యొక్క ఆ యొక్క ఉద్దేశాన్ని బయలుపరచడం, బహిర్గతం చేయడం, తర్వాత దాన్ని విశాలమైనటువంటి దృక్పథంతో అందరి ముందు ప్రజెంట్ చేయడం మనం చూస్తాం. ఒకసారి మత్తయి సువార్త 19:3 చదువుదాం. మత్తయి సువార్త 19:3. పరిసయ్యులు ఆయనను శోధింపడానికి వచ్చారు. ఆయన ఎద్దకు వచ్చి ఏ హేతు చేతనైనను, ఏ కారణం చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? ఈజ్ ఇట్ లాఫుల్ ఆర్ నాట్? ఓకే, భార్యని వదిలేయడం కరెక్టా రాంగా అని అడుగుతున్నాడు. అడుగుతున్న వాళ్ళు పరిసయ్యులు. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే టు టెస్ట్ జీసస్, అనగా యేసును పరీక్షించడానికి ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. యేసు ప్రభు డైరెక్ట్గా అంటున్నారు. చూడండి ఒకసారి ఇక్కడ,
అని అడుగగా ఆయన ఆ. సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించను అనియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడచి తన భార్యను హత్తుకొనును వారిద్దరు ఒక్క శరీరం. ఇంకా మనం దాని గురించి మాట్లాడుకోలేదు. హత్తుకొని ఏక శరీరం అనబడుతున్న రెండు అతి ప్రాముఖ్యమైన విషయాలు అందులో ఉన్నాయి. ఒకటి హత్తుకొని ఉండుట, రెండోది వన్ బాడీ, ఓకే, వన్ ఫ్లెష్ అయి ఉండడం. ఆది నుండి సృజించిన వాడు స్త్రీనిగాను పురుషునిగాను చేస్తాడు. తర్వాత ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడచి తన భార్యను హత్తుకొనును వారిద్దరును ఏక శరీరంగా వన్ బాడీ వన్ ఫ్లెష్ అయి ఉంటారు. తర్వాత ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను వారిద్దరు కాక ఒక్కటై ఉన్నారు, ఏక శరీరంగా వన్ ఫ్లెష్ వన్ బాడీ. తర్వాత గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. ఓకే, మనుషుడు వేరుపరచకూడదు. ఓకే, యేసు ప్రభువును అడిగిన క్వశ్చన్లో చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది? ఓకే, చాలాసార్లు వివాహ వ్యవస్థని ఇందాక నేను అన్నట్టుగా ఈరోజు వాక్యం అంతట్లో 3 విషయాలు మనం నేర్చుకున్నాం. నెంబర్ 1, ఆ యొక్క సంకుచితమైనటువంటి ఆ యొక్క లిమిటెడ్ అండర్స్టాండింగ్ నుంచి బయటికి రావడం. రెండోది ద శాంక్టిటీ ఆఫ్ ద మ్యారేజ్, అనగా వివాహం యొక్క పర్పస్, ఉద్దేశాలని దేవుని లెవెల్లోకి వెళ్ళి మాట్లాడుకోవడం. నెంబర్ 3, ఏవేవి వీటిని బ్రేక్ చేస్తాయో మాట్లాడుకోవడం. ఈ 3 విషయాలు కలిపి చూస్తున్నాం. చూడండి ఒకసారి యేసు ప్రభు ఆయన మాట్లాడుతున్న మాటలు. ఆ యొక్క 19వ అధ్యాయంలో మనం చూస్తే ఆ యొక్క పరిశీలన అడిగిన క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చేస్తూ డైరెక్ట్గా చెప్తున్నాడు, విడిపోవడం అనేది కరెక్ట్ కాదు. కానీ కంటిన్యూషన్ చూడండి ఒకసారి, ఇంకా ముందుకెళ్దాం. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. నెక్స్ట్, అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రిక నిచ్చి. ఓకే, సో ఈరోజు మన టాపిక్ అది ఏది, పరిత్యాగ పత్రిక అనేది, అనగా డివోర్స్ బిల్ అంటాం. ఓకే, ద బిల్ ఆఫ్ డివోర్స్ అంటాం. ఆ యొక్క డివోర్స్ బిల్ ఒక పేపర్ రాసి ఇదిగో నేను నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పి ఒక బిల్, ఒక నోటీస్ ఇస్తే చాలు. ఓకే, చూడండి ఒకసారి దాని గురించి. పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు. ఇది ఒక ఆజ్ఞ. అది ఏది ఆజ్ఞ అంటే, నువ్వు ఒకవేళ నీ భార్యను విడనాడాలనుకుంటే దిస్ ఈస్ ద ప్రాసెస్. భార్యను వదిలేయాలనుకుంటే ఓకే, ఒక బిల్ ఇచ్చేసి వదిలేస్తే సరిపోద్ది. ఓకే, చూడండి ఒకసారి దీని గురించి ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడుగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టియే. ఓకే, చూడండి ఒకసారి, ఈ హృదయ కాఠిన్యము అనేది మనిషి పాపం చేసిన తర్వాత అది కఠినపరచబడ్డం మనం చూస్తాం. హృదయ కాఠిన్యం యొక్క హృదయ కాఠిన్యం అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యానికి దేవుని ఆజ్ఞలకి లోబడకపోవడమే హృదయ కాఠిన్యం. ఓకే, అయితే ఆ యొక్క దేవుడు సృజించినప్పుడు స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించాడు. అంటే నేను పురుషున్నైతే నా ఫెమినిటీ, అనగా నా యొక్క స్త్రీత్వం, నా భార్య, ఓకే, మేమిద్దరము వన్ ఫ్లెష్ వన్ బాడీ వన్ బోన్. ఓకే, వన్ బోన్ వన్ ఫ్లెష్ అయి ఉన్నాము, మేమిద్దరం వన్ బాడీ అయి ఉండాలి. ఆ వన్ బాడీ అవ్వకుండా నేను వదిలేస్తాను, నువ్వు నాకు అక్కర్లేదు అని నేను చెప్తున్నప్పుడు నా హృదయ కాఠిన్యాన్ని బట్టి, అనగా దేవుని యొక్క ఆయన ఉద్దేశాలు, ఆయనకు సంబంధించినటువంటి అవేవి లెక్క చేయనటువంటి నా హృదయ కాఠిన్యాన్ని బట్టి, ఇక మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆ రూల్, ఆ యొక్క ఆజ్ఞాపించాడు మోషే అని చెప్తున్నాడు. ఓకే, ఒకసారి ఏసే మాటలు మాలో ఒకసారి చూడండి ఒకసారి. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాడు. మీ భార్యను విడనాడొచ్చు, ఓకే, యూ కెన్ లీవ్, ఓకే, నువ్వు వదిలేయొచ్చు అని. అంటే ఒక మనిషి భార్యను వదిలేయడము అనే వ్యవస్థ కలిగినటువంటి వాళ్ళతో యేసుప్రభు బోధిస్తున్నటువంటి ప్రసంగంలోకి వెళ్ళక ముందు ఆ యొక్క వివాహ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని, దాని గొప్పతాన్ని అర్థం చేసుకుందాం. చూడండి ఒకసారి, వన్ ఫ్లెష్. ఓకే, 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి, తల్లిని తండ్రిని విడిచి హత్తుకొనుట, క్లీవ్ ఆర్ క్లింగ్ అనగా హత్తుకొని ఉండడం. రెండోది ఒక్క శరీరముగా ఉండడం. ఈ 2 అతి ప్రాముఖ్యమైనటువంటి స్టెప్స్ అండి. ఈరోజు ఒకవేళ నువ్వు వివాహితురాలు అయి ఉండొచ్చు, లేకపోతే కుటుంబం కలిగి ఉండొచ్చు. లెట్స్ చెక్, నేను ఈ 2 విషయాలు నా యొక్క వివాహ వ్యవస్థలో నేను కలిగి ఉన్నానా లేదా. నంబర్ 1, హత్తుకొని ఉండుట, క్లింగ్ అయి ఉండుట.
మిగిలిన యానిమలిస్టిక్ సోల్లో ఈ యొక్క ఫెమినిటీ, మస్కులినిటీ ఆ రెండు ఉన్నప్పటికీ అవి హత్తుకొని ఉండవు. ఆ వివాహ వ్యవస్థ వాటి కొరకు కాదు కానీ మన కొరకు ఏర్పాటు చేశాడు. అంతేకాదు కానీ మన కొరకు కాదు కానీ మన వివాహాన్ని బట్టి దేవుని రాజ్యం యొక్క మహిమ పరచబడ్డాను, దేవుని రాజ్యానికి సంబంధించిన ఒక టూల్ లాగా మనకు ఆ వివాహ వ్యవస్థను ఇచ్చాడు. ఇది ఇప్పటిదాకా మాట్లాడి చూడండి ఒకసారి. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఆ యొక్క వివాహ వ్యవస్థలో ఒకటి హత్తుకొని ఉంటా. హీబ్రూ భాషలో దబక్ అనే పదం మనం చూస్తాం. దబక్ అనే పదానికి హత్తుకొని, క్లింగింగ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ రెండోది వన్ ఫ్లెష్ వన్ బాడీ అని అర్థం. ఆ యొక్క హత్తుకొని ఉండుట అనే పదాన్ని ఏదైతే ఉందో ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను. దీని గురించి చెప్పాలంటే మన యొక్క ఇప్పుడున్న మోడర్న్ సర్జికల్ టెక్నాలజీ, ఓకే, అనగా ఒక సర్జరీ ఎంత టెక్నాలజీతో జరుగుతుందో మనకు తెలుసు. లెట్స్ సే ఒక కట్ అయిపోయినటువంటి ఒక బాడీ ఆర్గాన్ని తీసుకొని వచ్చి, ఓకే, ఆ యొక్క చెయ్యిని కానీ కాలుని కానీ ఏదన్నా సరే ఒక ఆర్గన్ని, ఒక బాడీలో ఉన్నటువంటి ఒక పార్ట్ని తీసుకొచ్చి అదే మనిషికి తిరిగి అంటించడం ఉంది చూసారా, అతికించి ఆ యొక్క సర్జరీ చేస్తారు చూసారా. ఆ ప్లాస్టిక్ సర్జరీ ఏదైతే జరుగుతుందో, అనగా ఆ యొక్క నర్వ్ టు నర్వ్, బోన్ టు బోన్, ఫ్లెష్ టు ఫ్లెష్, అనగా మాలిక్యూల్ టు మాలిక్యూల్, సెల్ టు సెల్ ఎలాగైతే యునైట్ అయిపోయి ఇంకా కొన్ని రోజుల్లో అది హీల్ అయిన తర్వాత అవి మొత్తము ఆ యొక్క చెయ్యి నా బాడీలో కలిసిపోయిన తర్వాత నా చెయ్యి నా తల క్రిందికి వచ్చి ఎలాగైతే అది కంట్రోల్ చేయబడి ఒక్క శరీరంగా అది మార్చబడుతుందో అలాగా, ఓకే, స్త్రీని గాను పురుషుని గాను సపరేట్గా ఉన్నటువంటి మనల్ని, ఓకే, ఒక్క శరీరంగా చేయడము దేవుని చిత్తమైనది. ఆయన యొక్క సర్జికల్ ప్రాసెస్లో ఆయన ఇద్దరిని ఒకటిగా చేయాలన్నది ఆయన ఉద్దేశం. ఓకే, జాగ్రత్తగా వినండి ఒకసారి. ఇంకను నేను నా భార్యను హత్తుకొని ఉండాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. అనగా నేను మాట్లాడేది నాట్ జస్ట్ ఫిజికల్గా, సోల్ ఈ లెవెల్లో మాత్రమే నేను మాట్లాడలేదు కానీ ఆలోచన విధానాల్లో, తర్వాత ఆ యొక్క ఇష్టాలు అయిష్టాలకు సంబంధించి కేవలం మామూలు విషయం కాదు. ఒక్కసారి మనం మామూలు భాషలో వివాహాన్ని కనుక చూస్తే, వివాహం అనేది ఏంటిదంటే ఒక కేవలం వివాహం గురించి టాపిక్ వచ్చిన టైంలో మీరు గమనిస్తే దేవుని ఉద్దేశాలు అవన్నీ పక్కన పెట్టేసి చాలా సంకుచితమైన స్వభావంతో వివాహం చూస్తారు. ఎలాగంటే సేమ్ క్యాస్ట్ మ్యారేజ్, సేమ్ రిలీజియన్ మ్యారేజ్, లేకపోతే సేమ్ స్టేటస్ మ్యారేజ్, పొలిటికల్ మ్యారేజ్, ఓకే, లెవెల్, ఓకే, జస్ట్ ఒక ఈవెంట్ని బేస్ చేసుకొని, అనగా అవగాహన ఏమాత్రం లేకుండా వివాహం యొక్క ఉద్దేశాలు ఏంటో, వివాహం యొక్క దేవుని యొక్క చిత్తం ఏంటో దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా వివాహాల గురించి మాట్లాడడం మనం చూస్తుంటాం. ఓకే, తర్వాత డబ్బుల గురించి మాట్లాడడం కానీ, తర్వాత ఇచ్చిపుచ్చుకునే విషయాలు, వాటన్నిటిని బట్టి మ్యారేజెస్. అంతెందుకండి, వివాహం చేస్తున్నటువంటి ఆ యొక్క దైవజనులు ప్రమాణం చేపించేటప్పుడు, ఇదిగో నేను తోడై ఉంటాను, నేను ఎప్పటికీ విడువను అని చెప్పి, హత్తుకుంటానని చెప్పి ప్రమాణం చేస్తాం. అది కేవలం ఒక ఫోటోషూట్ కోసమో, కేవలం ఒక అందరూ చూడడం కోసమో, లేకపోతే అందరి ముందు మంచిగా ప్రజెంట్ చేయడం కోసమో, ఒక వీడియో షూట్ కొరకో అది జరిగినట్టుగా తతంగం అంతా జరుగుతుంది. అంతేకాదు ఆ చేసిన తర్వాత ఎంగేజ్మెంట్స్ బ్రేక్ అవ్వడం మనం చూస్తాం. అంతేకాదు చేసిన తర్వాత ఆ యొక్క మ్యారేజ్లో వీరిద్దరు హత్తుకొని ఉండాల్సినటువంటి ప్లేస్లో వీరిద్దరు కాక మిగిలిన అనేకులు వేరే థర్డ్ పర్సన్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆ మ్యారేజ్ని బ్రేక్ చేయడం మనం చూస్తాం. అంతేకాదు ఆ మ్యారేజ్ బ్రేక్ అయ్యే ప్రాసెస్లో మనం చూస్తే మ్యారేజ్ అయిన తర్వాత బ్రేక్ అయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకొని బ్రేక్ చేసుకోవాలని ఇష్టపడుతున్న వారు, తర్వాత నాకు ఓకే పలానా కారణాన్ని బట్టి, ఈ పలానా కారణాన్ని బట్టి, కలర్ని బట్టి, లేకపోతే దీన్ని బట్టి, దాన్ని బట్టి, ఏవేవో కారణాలు బట్టి ఎంగేజ్మెంట్స్ బ్రేక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకడు స్త్రీని విడనాడుట, ఒకడు వివాహం చేసుకున్నటువంటి భార్యని విడనాడుట గురించి యేసయ్యను వాళ్ళు క్వశ్చన్ అడిగారు. ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, పలానా దైవజనుడు కలిపిన వాళ్ళని అనట్లా, దేవుడు జతపరిచిన వారిని అంటున్నాడు. అనగా నువ్వు ఈ రోజున వివాహం కలిగి ఉన్నావు అంటే, నువ్వు నీ భార్య ఒక వివాహం కలిగి ఉన్నారు అంటే ఇట్ ఈస్ ఆర్డైన్డ్ బై గాడ్. నీ వివాహము నువ్వు చేసుకుంది కాదు, మనుషులు కలుపుకున్న సంబంధం కాదు, కానీ దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి సంబంధం ఇది. ముందు మనము అనగా నా వివాహంలో ముందు దేవుని నేను గుర్తించగలగాలి. తర్వాత చూడండి ఒకసారి, ఎప్పుడైతే గుర్తించగలుగుతామో ఆ హత్తుకొనుట అనేది జరుగుతుంది. అంతేకాదు ఆ హత్తుకొని ఉండుట అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫిజికల్గా కాదు, కానీ స్పిరిచువల్గా, సోల్ లెవెల్లో, ఎమోషన్స్ లెవెల్లో, ఇంటెలిజెన్స్ లెవెల్లో. ఓకే, నేను నా భార్య, ఓకే, యూనో, ఓకే,
పక్కన కూర్చోబెట్టి దూరంగా కూర్చోబెట్టి క్వశ్చన్ చేసినప్పుడు భర్త ఇచ్చిన ఆన్సర్కి భార్య ఇచ్చిన ఆన్సర్కి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది చూసారా. ఓకే, సోల్ ఒక్కటే ఉందా లేదా చెప్తాం. అందుకనే ఆ యొక్క ఆదాం అవ్వల్ని ఓకే దేవుడు అడుగుతున్నాడు, నువ్వు పండు తిన్నావా అని అడిగినప్పుడు ఆదాం అంటాడు, ఈ అవ్వ నువ్వు నాతో కూడా ఉండటానికి ఇచ్చినటువంటి అవ్వ తినటానికి అవ్వ ఇస్తే నేను తిన్నాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే వన్ ఫ్లెష్, ఓకే, నా ఎముకలో ఎముక, నా శరీరంలో నా మాంసంలో మాంసం అనబడుతున్న మాట తొలగిపోవడం, అనగా ఆ వన్నెస్ వాళ్ళు మిస్ అయిపోవడం మనం చూస్తాం. ఆ వన్నెస్ ఎప్పుడు మిస్ అయింది అంటే తిన్న తర్వాత, అనగా ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించాడో హృదయ కాఠిన్యము, అంతేకాదు ఆ యొక్క భార్యాభర్తలు సపరేషన్ కూడా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని ఆ యొక్క వెళ్ళగొట్టిన తర్వాత మరల వాళ్ళు ఒక్కటవడానికి చాలా సమయం పట్టింది, అనగా ఆ వన్నెస్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనము ఆ యొక్క వన్నెస్లో ఎంతవరకు ఉన్నాము, ఎక్కడెక్కడ మిస్ అవుతున్నాము, అనగా నా యొక్క వివాహం కేవలం ఏదో పెద్దలు పెళ్లి చేశారు కాబట్టి, లేకపోతే ఫైనాన్షియల్గా ఓకే కొన్ని దేశాల్లో మనం చూస్తే జస్ట్ ఫైనాన్షియల్ షేరింగ్ కొరకు మ్యారేజెస్ చూస్తాం. ఓకే, అనగా ఫైనాన్షియల్గా నువ్వు నేను బాగుంటాం, పార్ట్నర్స్గా ఉండటానికి మాత్రమే చూస్తారు. కానీ ఓకే, రూమ్మేట్స్ పార్ట్నర్స్కి సంబంధించినటువంటి మ్యాటర్ కాదు ఇది. వివాహం అనేది రూమ్మేట్స్గా ఉండటానికో, లేకపోతే పార్ట్నర్స్గా ఒక బిజినెస్ పార్ట్నర్స్గా ఉండటానికో, ఫైనాన్షియల్ షేరింగ్ కొరకో, రూమ్ షేరింగ్ కొరకో, ఒక బిజినెస్ షేరింగ్ కొరకో, ఒక పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి విషయం కాదు. కానీ ఇది దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యానికి సంబంధించినటువంటి విషయం ఇది. దేవుని వాక్యము, దేవుడు హై లెవెల్లో దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, మాట్లాడు. ఒకవేళ నువ్వు వ్యాపారం కలిగి ఉంటే నువ్వు తయారు చేసుకున్న వ్యాపారం ఏమో, నువ్వు ఏర్పాటు చేసుకున్న బిజినెస్ ఏమో, కానీ వివాహం మాత్రం నిన్ను జతపరిచింది మాత్రం, నిన్ను నీ భార్యతో జతపరిచింది, లేకపోతే నీ భర్తతో నిన్ను జతపరిచింది మాత్రం దేవుడై ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఒకసారి మనము ఆ వన్నెస్ గురించి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, వారు హత్తుకొని ఉండుట. నెక్స్ట్ నెంబర్ 2, వన్ ఫ్లెష్ అయి ఉండడం, అనగా వన్ ఫ్లెష్ అనగా వన్ సోల్ అయి ఉండడం, అనగా వన్ సోల్ విత్ 2 బాడీస్. వారిద్దరూ ఒక్క శరీరం అయి ఉన్నారంటే చూస్తానికి ఇద్దరు 2 వేర్వేరు శరీరాల్లాగా, 2 వేర్వేరు బ్రెయిన్స్, 2 వేర్వేరు తలలతో బ్రతుకుతున్నప్పటికీ వన్ సోల్తో నడిచేటటువంటి వారుగా మార్చబడ్డం. ద క్వాలిటీ ఆఫ్ ద వన్నెస్. ఓకే, ఈరోజు మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నేను నా భార్య లేకపోతే మా కుటుంబ వ్యవస్థ ఏదైతుందో అది ఆ వన్నెస్కి ఎంత దగ్గరగా ఉంటే అంతగా దేవుడు మహిమపరచబడతాడు, అంతగా దేవుని రాజ్య మహిమ కొరకు అది ఇవ్వబడింది. తర్వాత ఒకసారి కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను. ఈ వన్నెస్ అని చెప్పబడే విషయాలు, ఒకటి, ఒక మనిషి బాడీలో ఉన్న ఆర్గాన్ కట్ అయినప్పుడు తిరిగి తీసుకొచ్చి కలిపినప్పుడు ఫ్లెష్ టు ఫ్లెష్, బోన్ టు బోన్ ఎలాగైతే కనెక్ట్ అయిపోతుందో అలాగా వన్ బాడీగా ఫామ్ అయ్యి తిరిగి తన కంట్రోల్లోకి, ఆ శరీరం అంతా, ఆ ఆర్గాన్ అంతా తన కంట్రోల్లోకి రావడం మనం చూస్తాం. చూసారా? సేమ్ అలాగే మ్యారేజ్ కూడా అలాంటిదే. ఓకే, ఇట్ ఈస్ రీఆర్గనైజింగ్ స్ట్రక్చర్, అనగా బ్రేక్ అయినటువంటి స్ట్రక్చర్ని రీఆర్గనైజ్. మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ 2 డిఫరెంట్ ఏరియాలో పడున్నటువంటి విరిగిపోయినటువంటి 2 ముక్కల్ని తీసుకొచ్చి అంటించడం అని అర్థం. చూడండి ఒకసారి ఇంకొక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఈ వన్నెస్ అనబడుతున్న మాట, వన్ ఫ్లెష్ అనే ఏదైతే వాక్యంలో హీబ్రూలో వాడిన పదం ఏదైతుందో, మనకి తెలుగులో ఒక్క శరీరం అన్న మాట మనం చూస్తాం. కానీ హీబ్రూలో కనుక మనం బైబిల్లో చూస్తే, నేను కొన్ని వచనాలు చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి. అక్కడ రక్త సంబంధి అని వచ్చిన ప్రతిసారి అవర్ ఫ్లెష్, వన్ ఫ్లెష్ అనే పదం మనం చూస్తాం. సేమ్ వర్డ్ అక్కడ వాడబడ్డం మనం చూస్తాం. ఒక 2 వచనాలు మాత్రం నేను చూపిస్తాను. చూడండి ఒకసారి. ఆదికాండం 37:27 వచనంలో ఈ వన్నెస్, వన్ ఫ్లెష్, లేకపోతే ఇది ఎవరెవరికి సంబంధించింది, ఓన్లీ భార్య భర్తలకి మాత్రమే కాదండి. ఒక్కసారి జాగ్రత్త చూడండి ఒకసారి. ఈ 37:27లో సహోదరుల మధ్య సంబంధాన్ని కూడా వన్ ఫ్లెష్ గురించి మాట్లాడడం మనం చూస్తాం. 37:27లో ఈ ఇష్మాయేలీలకు వానిని అమ్మివేయదము రండి. ఓకే, యూదా అంటున్నాడు ఆ యొక్క యోసేపును ఆ యొక్క గోతులో పడేసి ఇష్మాయేలీలకి ఈ యొక్క వీడిని అమ్మేద్దాం రండి, యోసేపును అమ్మేద్దాం రండి అని చెప్తూ, వాడు మన సహోదరుడు, అవర్ బ్రదర్, మన రక్త సంబంధి కదా, మన రక్త సంబంధి అన్నప్పుడు మీరు కనుక ఒకవేళ డిఫరెంట్ వర్షన్స్లో కనుక ఈ వాక్యాన్ని చూసినా, యంగ్స్ లిటరల్ ట్రాన్స్లేషన్ అనే వర్షన్ మనం చూస్తాం. అంతేకాదు హీబ్రూలో కూడా మనం చూస్తే మన రక్త సంబంధి అనే మాట అక్కడ లేదు. ఓకే, మన రక్త సంబంధి అనే మాట మనం అక్కడ లేదు, కానీ అవర్ ఫ్లెష్ అనే మాట మనం అక్కడ చూస్తాం. అంటే ఒక కుటుంబంలో సహోదరులు ఉన్నారు అంటే
వాళ్ళందరూ ఒక శరీరం అని అర్థం. అంతేకాదు ఈ వన్ ఫ్లెష్ అనే మాట తండ్రి కుమారునికి కూడా వన్ ఫ్లెష్ అనే మాట చూడడం మనం బైబిల్లో చూస్తాం. అంతేకాదు ఇంకో విషయం చూస్తాం చూడండి ఒకసారి. ఈ యొక్క మ్యారేజ్ని డిస్టర్బ్ చేసే విషయాల గురించి లేవియాకాండం 18వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. లేవియాకాండం లివైటికస్ 18:6 లేవియాకాండం 18వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. మీలో ఎవరును తమ రక్త సంబంధి యొక్క మానఛాదనమును తీటకు వారిని సమీపించకూడదు. అనగా సెక్షువల్ ఇమ్మొరాలిటీకి సంబంధించినటువంటి చాప్టర్ ఇదంతా కూడా. ఓకే, సో ఓకే, మనిషి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆ యొక్క హ్యూమన్ సోల్ బికేమ్ యానిమలిస్టిక్ సోల్, అనగా లోయెస్ట్ సోల్గా మారిపోయినటువంటి ఆ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆ యొక్క మ్యారేజ్ వ్యవస్థని పాడు చేసే విషయాలు, అనగా సెక్షువల్ ఇమ్మొరాలిటీ అని జరగడం మనం చూస్తాం. ఆ యొక్క సెక్షువల్ ఇమ్మొరాలిటీలో ఇవి చేయకూడదు అని చెప్పేటప్పుడు ఏమంటారంటే అవర్ ఫ్లెష్ అని చెప్పేటప్పుడు, ఓకే, లేకపోతే రక్త సంబంధి అని రాస్తున్న చోట అక్కడ మనకి టు ద మీట్ ఆఫ్ వన్స్ ఫ్లెష్ అనే మాట మనం చూస్తాం. ఫ్లెష్ అనే మాట అనగా ఆ యొక్క నా రక్తంలో రక్తమై ఉండే వాడితో నేను ఈ యొక్క సంబంధం కలిగి ఉండొద్దు, అనగా వివాహ వ్యవస్థకి సంబంధించిన ప్రత్యేకత తెలియజేయడం కోసం ఆ వన్నెస్ అనే పాయింట్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఇక్కడ ఎవరి మానఛాదన తీయాలి, ఎవరి మానఛాదన తీయకూడదు, అనగా ఎవరితో సెక్షువల్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి, ఎవరితో రిలేషన్షిప్ కలిగి ఉండకూడదు అనే విషయాలు స్పష్టంగా మాట్లాడడం మనం చూస్తాం. అనగా వారు మన ఫ్లెషే, అనగా మన సహోదరులు, ఓకే, మన సహోదరులు, ఓకే, అయి ఉండొచ్చు. కానీ ఓకే, వివాహము అనబడుతున్న నిబంధన ఎవరితో జరిగిందో వారితో మాత్రమే కలిగి ఉండేటటువంటి ఆ స్పెషల్ రిలేషన్షిప్ని, గాడ్స్ ఆర్డెండ్ రిలేషన్షిప్ గురించి ఈ వాక్యము, ఈ యొక్క యేసు ప్రభు యొక్క మాటలు మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి. ఇక్కడ లేవియాకాండం 18వ అధ్యాయం 6వ వచనం ప్రకారము సొంత శరీరము అనబడుతున్న, అనగా రక్త సంబంధి అనబడుతున్న విషయాలు ఏవైతున్నాయో ఇక్కడ కూడా మన మాంసం, ఎముకలో ఎముక, అనగా వన్ బాడీ, వన్ యునైటెడ్ బాడీ అని అర్థం. అంటే నా పాయింట్ ఏంటంటే భార్యాభర్తలు అనబడుతున్న రెండు వేర్వేరు శరీరాలు ఒక్క శరీరంగా మార్చబడి ఒక్క సోలుగా మారి వన్ బాడీ అని ఈ సంబంధం గురించి మాట్లాడిన వాక్యమే ఒక కుటుంబంలో సహోదరుల మధ్య కూడా వన్ బాడీ అనే మాట మనం చూస్తాం. తర్వాత ఆ యొక్క తండ్రి కుమారులకు సంబంధించిన సంబంధాన్ని కూడా వన్ బాడీ అనే మాట. అంటే ఒక కుటుంబం ఉంది అంటే కుటుంబం అంతటిని ఒక శరీరంగా చూసి ఆ కుటుంబ యజమానిని ఆ కుటుంబానికి శిరస్సుగా మనం చూస్తాం. అంతేకాదు అంటే నంబర్ 1 భార్యాభర్తల్ని వన్ బాడీ అని వాక్యం చెప్తుంది. నెక్స్ట్ నంబర్ 2 ఒక సహోదరులను కలిపి వన్ బాడీ అని చెప్పడం మనం చూస్తాం. తర్వాత నంబర్ 3 ఒక కుటుంబ వ్యవస్థ, ఒక కుటుంబం అంతటిని కలిపి ఒక బాడీ అని చెప్పడం మనం చూస్తాం. ఆ తర్వాత సంఘము అనబడుతున్నటువంటి బాడీ, వన్ బాడీ. ఇట్ ఈస్ ఆల్ డిఫరెంట్ సోల్స్ ఆర్ యునైటెడ్ విత్ వన్ రూహ్ హకోదేశ్, అనగా ఒక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఆ యొక్క సోల్స్ అన్నీ ఏది పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న ప్రాణమో, ఏది పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి సోలో ఆయనకు తెలుసు అనే మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి సోల్స్గా అన్ని సోల్స్ కలిపి ఆ యొక్క క్రీస్తు శరీరం అనబడుతున్న వన్ బాడీ, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. అనగా మనందరము క్రీస్తును అంగీకరించి ఆ యొక్క సంఘంలో చేరి మనమందరం వన్ బాడీగా ఫామ్ అవుతున్నాం, ఒక్క శరీరంగా ఏర్పాటు చేయబడుతున్నాం. నంబర్ 1 2 భార్యాభర్తలను కలిపి వన్ బాడీ అనడం మనం చూసాం. సహోదరులకు సంబంధించిన వన్ బాడీ చూసాం. ఆ తర్వాత కుటుంబానికి సంబంధించిన వన్ బాడీ చూసాం. కాంగ్రిగేషన్ అంతటి కలిపి వన్ బాడీ అనడం మనం చూసాం. ఆ తర్వాత ఇంకొకటి ఉంది, ఆ యొక్క యూదులు ఇశ్రాయేలులు అనబడుతున్న ఆ కుటుంబము, అన్యులు అనబడుతున్న వారు ఇద్దరు ఒక్క శరీరము అనబడడం మనం చూస్తాం. ఒకసారి చూడండి. ఒకసారి ఆ యొక్క ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. ఒక్క శరీరం అనే మాట ఇంకో దగ్గర చూస్తాం మనం. ఆయన ద్వారానే, క్రీస్తు యేసు ద్వారానే మన ఉభయులం అంటే మేము యూదులమైనటువంటి మేము, అన్యులైనటువంటి మీరు, మన ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. వి బికమ్ వన్ బాడీ. ఇంకొంచెం ముందుకు చదవ 17వ వచనం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన మాకును సమాధాన సువార్తను ప్రకటించి
ప్రకటించెను, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. వన్ బాడీ లేదా కాబట్టి మీరిక మీదట 16 yes ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా వన్ బాడీగా తయారు చేశారట. అనగా యాక్చువల్గా జెంటైల్ చర్చ్ అనగా అన్యుల సంఘము, క్రీస్తు సంఘం, అన్యుల సంఘం వేరే, ఇశ్రాయేలు సంఘం వేరే కాదు. ఈ ఇద్దరు కలిసినటువంటి దాన్ని వన్ బాడీ అంటాం. ఓకే, ఆ యొక్క దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని సన్నిధిలో గడిపే ఇశ్రాయేలీలు, ఆ యొక్క అన్యులైన వారు ఒక్క శరీరంగా వన్ బాడీగా మార్చబడడం గురించి మాట్లాడతారు. చదవండి ఒకసారి 16వ వచనం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఒక్క శరీరంగా చేశాడు. అనగా వన్ ఫ్లెష్. అంటే వన్ ఫ్లెష్ అని వచ్చిన ప్రతిసారి బోన్ టు బోన్, ఫ్లెష్ టు ఫ్లెష్, మాలిక్యూల్ టు మాలిక్యూల్, సెల్ టు సెల్, వన్ బాడీ, వన్ ఫ్లెష్, వన్నెస్ అని అర్థం, యునైటెడ్ అని అర్థం. ఓకే, ఈ మాట మనము బైబిల్లో చాలాసార్లు యూజ్ చేయబడుతుంది. అంతేకాదు యేసు ప్రభు ఆ యొక్క 17వ అధ్యాయము యోహాను సువార్తలో ప్రార్థన చేస్తూ నీవును నేనును ఒక్కటై ఉన్నలాగున, యూ అండ్ మీ ఆర్ వన్, వి బోత్ ఆర్ వన్, ఒక్కటై ఉన్నలాగున నీవు నాకిచ్చిన వారును ముగ్గురం కలిసి ఒక్కటై ఉండులాగున నువ్వు నాకిచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను అనే మాట మనం చూస్తాం. అనగా దేవుడు ఆ యొక్క ప్రభువైన క్రీస్తునందు మనము అందరము వన్ బాడీ అనబడుతున్నటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వన్నెస్ ని అర్థం. ఓకే, ద 2 ఇంపార్టెంట్ థింగ్స్. నంబర్ 1 హత్తుకొని ఉండుట. అనగా ఓకే, హత్తుకొని ఉండకుండా చేసే విషయాలన్నీ కూడా మ్యారేజ్ వ్యవస్థను డిస్టర్బ్ చేస్తున్నాయి, బ్రేక్ చేస్తున్నాయి. ఓకే, వాటి గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ హత్తుకొని ఉండుట. నెక్స్ట్ ఎక్కడి దాకా హత్తుకొని ఉండుట అంటే వన్నెస్, అనగా వన్ బాడీ, వన్ ఫ్లెష్, వన్ సోల్. ఒక్క సోల్ కింద పనిచేసే రెండు వేరు శరీరాలుగా ఉండాల్సినటువంటి వివాహ వ్యవస్థ గురించి దేవుని వాక్యం బోధిస్తుంది. దీనికి వ్యతిరేకంగా హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే అట ఇశ్రాయేలుకి ఒక ఆజ్ఞ ఇచ్చాడట. మత్తయి సువార్త 5:31 వెళ్దాం ఒకసారి. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలనని చెప్పబడి ఉన్నది కదా. ఈ వచనాలని కొన్ని విషయాలు జాగ్రత్తగా చూడండి ఒకసారి. భార్యను విడనాడు వాడు ఏం చేయాలట? ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలను అని చెప్పబడి ఉంటాం. మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును. ఇక్కడ కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు వ్యభిచార కారణమును బట్టి కాక విడనాడు వాడు ఎవరైతే ఉన్నారో ఏం చేస్తున్నారట? ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. ఓకే, విడనాడేవాడు వ్యభిచారిణిగా తయారు చేస్తున్నాడు. నెక్స్ట్ విడనాడబడిన దానిని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచరించుచున్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు డోంట్ బి అఫెండెడ్. యేసు ప్రభు ఈ మాటలు చెప్పడం వెనకాల ఎందుకు ఇంతసేపు మాట్లాడుకున్నామంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ ఆజ్ఞ ఎందుకుంది అని చెప్పేటప్పుడు ఎందుకుంది అని చెప్పడానికి సంబంధించిన లెటర్ గురించి మాత్రమే మాట్లాడలే. అనగా లెటర్ ఆఫ్ ద లా, అనగా ఇది చేయకూడదు అని చెప్పడానికి కాదు, కానీ అసలు అది ఎందుకుందో అని దాని స్పిరిట్ ఆఫ్ ద లా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంతసేపు మాట్లాడుకున్నాం. చూడండి ఒకసారి. ఇక్కడ మనం చూస్తే ఈ వచనాలు, అనగా ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం 31-32 వచనాలు కొండ మీద ప్రసంగం చేస్తూ వ్యభిచరింపరాదు అని చెప్పిన తర్వాత, నరహత్య చేయరాదు, వ్యభిచరింపరాదు అని 2 మాటలు అయిన తర్వాత నెక్స్ట్ యేసు ప్రభు మాట్లాడుతున్న మాట డివోర్స్కి సంబంధించి. ఇది ఎక్కడుంది ఈ మాట ఎక్కడి నుంచి తీసుకురాబడింది? ఒక్కసారి ఈ ద్వితీయోపదేశ కాండము డ్యూట్రానమీ 24:1-4. ఒక్కసారి ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అక్కడ ఉన్నటువంటి వచనాన్ని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అనగా మోషే చెప్పినటువంటి ఆజ్ఞ, ఇందాక 19వ అధ్యాయంలో చదువుకున్నటువంటి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చెప్పిన మాట, ఇక్కడ మాట్లాడుతున్న మాట. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున, అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇమ్మొరాలిటీ. ఓకే, దీని గురించి చాలా వివరణాత్మకమైనటువంటి కామెంటరీస్ ఉన్నాయి. బట్ అల్టిమేట్లీ ఇక్కడ మెయిన్ పాయింట్, యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసే టైంకి ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి నేను మీకు అర్థం కావడానికి చెప్తాను. చూడండి ఒకసారి. యేసు ప్రభు అక్కడ ప్రసంగం చేసే టైంకి ఇశ్రాయేలు అనబడుతున్నటువంటి ఆ యొక్క జనాంగంలో
రెండు మేజర్ ఇంపార్టెంట్ స్కూల్స్ ఉండడం మనం చూస్తాం. రెండు స్కూల్స్, ఇంపార్టెంట్ స్కూల్స్ అనగా అతి ప్రభావితం చేసే స్కూల్స్ ఉండడం చూస్తాం. ఆ రెండు స్కూల్స్ పేరు ఏంటంటే, ఒకదాని పేరు షమాయి అనబడుతున్నటువంటి స్కూల్ ఒకటి, రెండోది హిలేల్ అనబడుతున్నటువంటి, ఈ ఇద్దరు రబ్బీల చేత నడిపించబడుతున్నటువంటి రెండు డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ రెండు స్కూల్స్ కూడా ఒకదానికోటి అపోజిట్లో కాంట్రడిక్ట్ చేయడం అనేది కామన్ థింగ్. అనగా ఒకరు చెప్పిన దానికి ఇంకొకరు వ్యతిరేకించడం, ఇంకొకరు చెప్పిన దానికి ఇంకొకరు వ్యతిరేకించడం అనేది కామన్. ఓకే, దీస్ ఆర్ నాట్ డినామినేషన్స్. ఓకే, అవి మనలాగా డినామినేషన్స్ కాదు, కానీ రెండు డిఫరెంట్ స్కూల్స్ అవి. ఓకే, ఒకరినొకరు ఏకీపించకపోవడం అనేది కామన్ విషయం, బట్ దే ఆర్ వన్, స్టిల్ దే ఆర్ వన్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒకరేమో ఈ ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని ఉన్నట్టుగా తీసుకొని, అనగా భార్యలో ఎనీ కైండ్ ఆఫ్ ప్లెజర్ తనకి కనిపించకపోతే, తనకు అనుకూలమైనటువంటి భార్యలాగా అనిపించకపోతే పరిత్యాగ పత్రిక అంటాం. ఓకే, దిస్ ఈజ్ అల్టిమేట్ పాయింట్. ఓకే, పరిత్యాగ పత్రిక అంటే జస్ట్ ఒక పేపర్, ఒక లెటర్, ఒక రాయడానికి సంబంధించిన లెటర్ ఉండి, ఓకే, మనసులో ఆమెను వదిలేయాలన్న చిన్న కోరిక, లేకపోతే చిన్న ఆలోచన, థాట్. ఓకే, భార్యను వదిలేయాలన్న ఆలోచన ఒక పేపర్ ఉంటే చాలు, డివోర్స్ జరిగిపోతుంది. ఈ ప్రపంచంలో రకరకాల వివాహ వ్యవస్థలు ఉన్నాయి. చాలా వ్యవస్థలు కూడా మనకు తెలుసు. జస్ట్ తలక్ అని 3 సార్లు ఒక మాట చెప్తే చాలు బ్రేక్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మనిషి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఏర్పాటు చేయబడ్డే తప్ప, బట్ ఒరిజినల్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఓకే, చూడండి ఒకసారి. జస్ట్ ఒక పేపర్ ఉండి వదిలేయాలన్న ఆలోచన ఉంటే చాలు వదిలేసేయచ్చు. ఇది ఒక స్కూల్ బోధించే మాట. అనగా నీకు నచ్చకపోతే, ప్లెజర్ లేకపోతే, అనగా ఆమె నీకు సరిపోయింది కాదు అనిపించినప్పుడు, నీకు ఆమె సంతోషపెట్టలేనప్పుడు యూ కెన్ లీవ్ హర్, ఈజీగా వదిలేయచ్చు. తర్వాత నువ్వు ఇంకొకరిని ఓకే, ఇంకెవరినైనా చూసి పెళ్లి చేసుకోవచ్చు, ఆమె ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఇది లిటరల్ లెవెల్ అండర్స్టాండింగ్. బట్ ఇంకొక గ్రూప్ ఎలా ఉంటుందంటే, దాన్ని సీరియస్గా తీసుకొని మానభంగ సూచన అని మనకి రాస్తుంది. బట్ దట్స్ డిఫరెంట్ వర్డ్. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే, ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ భార్యలో ఉంది అని చూపించగలిగినప్పుడు. ఈ విషయం మనము యోసేపు మరియల మధ్య మనం చూస్తాం. యోసేపట మరియను విడనాడను ఉద్దేశించాడు. ఎలాగంటే రహస్యంగా. ఓకే, అంటే విడనాడడానికి సంబంధించినటువంటి కామన్ థింగ్ ఇది, డివోర్స్ బిల్ అంటాం. ఓకే, ఆ యొక్క డివోర్స్ పేపర్ని ఇచ్చేస్తే సరిపోతుంది. ఆ చిన్న బిల్, ఆ పేపర్ ఉంటే చాలు. ఓకే, ఆ యొక్క పేపర్, ఓకే, మన ఇండియన్ వ్యవస్థ కనుక ఒకవేళ మాట్లాడితే, పురుషుడు నాకు డివోర్స్ కావాలని అడగడానికి అవకాశం లేదు. ఒకవేళ స్త్రీ మాత్రం భర్త నుంచి నన్ను హెరాస్ చేస్తున్నాడు కాబట్టి పలానా కారణం చూపించి నాకు డివోర్స్ కావాలని అడగొచ్చు. ఓకే, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆలోచనలు ఉన్నాయి, బట్ అల్టిమేట్లీ దేవుడు దీని గురించి ఏమో ఆలోచిస్తున్నాడు. ఓకే, ప్రతి వ్యవస్థ, ప్రతి చట్టము, ప్రతి ఉద్దేశము అక్కడున్న పరిస్థితిని బట్టి ఏర్పాటు చేయబడిన విషయాలు. అయితే దేవుడు పెట్టిన ఉద్దేశంలోకి మనం వెళ్ళడం గురించి, మన సోల్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఇక్కడ వీరిద్దరు, ఒకరేమో ఇలా మాట్లాడుతున్నారు, ఒకరేమో ఇలా మాట్లాడుతున్నారు. ఇలా ఓకే, అనగా అది లిటరల్గా తీసుకోవాలా లేకపోతే లిటరల్గా తీసుకోకూడదా అని ఆ వాదనల మధ్యలో, వాళ్ళందరి మధ్యలో, ఆ యొక్క బోధల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరి మధ్యలో యేసు నిలబడి ఆయన చెప్తున్నాడు, మీరు ఇది విని ఉన్నారు, అయితే నేను మీతో చెప్పున్నదేమనగా అంటున్నాడు. అంటే ఒక పాయింట్ తీసుకొని దాన్ని ఒక పక్కన చూస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది, ఇటు పక్కన చూస్తే ఇది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఆ రెండింటి మధ్య జరిగే వాగ్వివాదాల మధ్యలో యేసయ్య వచ్చి మధ్యలో నిలబడి ఆయన అంటాడు, మీరు ఇది కాదు, నేను మీతో చెప్పున్నదేమనగా అని మాట్లాడడం మనం చూస్తాం. అక్కడ చూస్తే ఆయన అంటున్నాడు, ఆయన అనే మాట చూడండి ఒకసారి. మీలో ఎవరన్నా తన భార్యను విడనాడాలనుకుంటే పరిత్యాగ పత్రిక ఏమని మోసే చెప్పినట్టుగా మీరు విన్నారు. బట్ ఐ సే, నేనేమంటున్నానంటే, అలా ఇచ్చేవాడు వ్యభిచార కారణమును బట్టి గాక అని ఇక్కడ మనం చూసాం. ఇంకో దగ్గర చూపిస్తాను చూడండి ఒకసారి. సేమ్ ఇదే వచనాన్ని యేసు ప్రభు యొక్క వర్షన్ ఇంకొక వర్షన్లో చూద్దాం ఒకసారి. లూకా సువార్త 16వ అధ్యాయంకి వెళ్ళండి ఒకసారి. లూకా సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూద్దాం ఒకసారి. సేమ్ డివోర్స్ గురించి యేసు ప్రభు యొక్క వచనము 16వ అధ్యాయము 18వ వచనం.
తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకొను ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. ఓకే, రీమ్యారేజ్ చేసుకునే ప్రతి ఒక్కరు వ్యభిచరిస్తున్నారని చెప్పి యేసుప్రభు స్వరం అది. నెక్స్ట్ కంటిన్యూ. భర్తను విడిచిన దానిని వివాహము చేసుకొని వాడు వ్యభిచరిస్తున్నాడు. అంటే భార్యను వ్యభిచారిణిగా తయారు చేస్తూ ఇంకొకరిని వివాహం చేస్తూ, అంటే ఈ యొక్క సెక్షువల్ ఇమ్మొరాలిటీకి సంబంధించిన అంటే ఒక మ్యారేజ్ బ్రేక్ చేస్తే చాలు కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని బ్రేక్ చేయొచ్చు. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఒక సోల్ పాపం చేసేటట్టు చేస్తే చాలు, ఒక సోల్ దేవుని ఆజ్ఞకి లోబడకుండా, దేవుని కట్టడలకి లోబడకుండా హృదయ కాఠిన్యంను తీసుకొస్తే చాలు ఒక సోల్ని కింద పడేయచ్చు. అనగా దేవుని రాజ్య వ్యాప్తిని, దేవుని రాజ్యాన్ని నాశనం చేయొచ్చు. అంతేకాదు అదే ఒక మ్యారేజ్ని బ్రేక్ చేస్తే చాలు ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని డిస్టర్బ్ చేయొచ్చు, పడేయచ్చు, బ్రేక్ చేయొచ్చు. బట్ దేవునికి స్తోత్రం, ఆయన వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆ యొక్క ఎదురాడే ఆ యొక్క పరిస్థితుల మధ్యలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఒకసారి ఈ వచనాల్ని మలాకి గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి చూడండి. ఒకసారి మలాకి గ్రంథము 2వ అధ్యాయము, మలాకి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ మలాకి యేసు ప్రభు రాకముందే, అనగా 400 సంవత్సరాల క్రిందనే ఆ యొక్క మలాకి గ్రంథంలో మాట్లాడుతున్న ప్రవచనాన్ని ఒకసారి చూద్దాం. ఒకసారి దేవుని యొక్క మాట మలాకి ప్రత్యక్షమై చెప్తున్న మాటలు ఇవి. మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ, బలిపీఠాన్ని ఏడుపుతో కన్నీళ్లతో నింపుతున్నారు. మళ్ళొకసారి మన మెసేజ్లోకి బలిపీఠం వచ్చింది. ఓకే, జాగ్రత్త చదవండి ఒకసారి మలాకి గ్రంథం. ఓకే, ముందేమో నరహత్య చేయరాదన్నప్పుడు బలిపీఠం సెంటర్లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు వ్యభిచరింపరాదు, సెక్షువల్ ఇమ్మొరాలిటీ, తర్వాత డివోర్స్, లేకపోతే వివాహము, రీమ్యారేజ్, వీటన్నిటి మధ్యలో కూడా బలిపీఠం మధ్యలోకి వస్తుంది. ఎందుకు వస్తుంది ఒకసారి చూడండి. ఒకసారి బలిపీఠమును కన్నీళ్లతో తడుపుతున్నారు. మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనంతోనూ తడుపుదురు. ఓకే, ఏడుపు, కన్నీళ్లు, రోదనం. ఒక్కసారి ఈ మూడింటిని నోట్ చేయండి ఒకసారి. ఏడుపు వేరు, కన్నీళ్లు వేరు, రోదనం వేరు. ఓకే, ఏడుస్తున్నారు. నెక్స్ట్ కంటిన్యూ. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు, ఆ ఏడుపుతోని, రోదనతోని, కన్నీళ్లతోని మీరు ఆ యొక్క బలిపీఠాన్ని నింపినప్పుడు, తడిపినప్పుడు దాని మీద మీరు అర్పించే నైవేద్యం కానీ మీరు అర్పించే విషయాలు మీ దేవుడు అంగీకరించడు. నెక్స్ట్, తనకు అనుకూలం కాని అర్పణలను, ఆయనకు అనుకూలం కాని అర్పణలు, బలిపీఠం మీద అర్పించే అర్పణలు ఆయన అంగీకరించున్నట్లుగా అర్పించాలి. ఓకే, బలిపీఠం ఏం చెప్తుంది? బలిపీఠం దేని గురించి మాట్లాడుతుందంటే ద రిలేషన్షిప్ విత్ యూ అండ్ యువర్ గాడ్, నీకు నీ దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధము, ఆ యొక్క రికన్సిలేషన్ గురించి మాట్లాడుతుంది. ఆ యొక్క దేవునితో రికన్సిలేషన్ నాకు ఉంటే చాలు, దేవునితో బాగుంటే చాలు అనుకునే వాళ్ళతో ఆయన యేసయ్య మాట్లాడుతూ ఫస్ట్ మాట ఆయన మాట్లాడుతూ అంటాడు, నరహత్య చేయొద్దని ఉంది. నువ్వు కోప్పడినా, లేకపోతే ద్రోహి అన్నా, వ్యర్థుడా అన్నా, ఓకే, నీ సహోదరునికి నీ మీద వ్యాజ్యం ఉండి ఎవడన్నా నీ మీద కోపంగా ఉన్నట్టు నీకు అనిపిస్తే ముందు బలిపీఠం దగ్గర నువ్వు ఆగిపోయి ముందు అక్కడికి వెళ్ళి వాడితో సమాధానపడి వచ్చి, మొదట సమాధానపడి త్వరగా సమాధానపడి వచ్చి తర్వాత నువ్వు నాతో సమాధానపడి అంటాడు. ఇది అక్కడ చూస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓకే, ఎవరైతే ఈ యొక్క మ్యారేజ్కి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ కలిగి ఉన్నారో, మన జీవితంలో ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ బ్రేక్స్ ఇన్ అవర్ మ్యారేజెస్, ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్, ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్, అనగా అంతరంగ సంబంధమైనటువంటి డిఫరెన్సెస్ అవనియండి, ఎక్స్టర్నల్ డిఫరెన్స్ అందరికీ కనపడేలాగా కొన్ని మ్యారేజెస్ బ్రేక్గా కనబడుతుంటాయి. అనగా ఎప్పుడు భార్య భర్తలు గొడవ పడుతూ ఉంటారు. ఓకే, కొంతమంది ఇంటర్నల్గా గొడవ పడుతూ ఉంటారు. ఆ యొక్క ఇంటర్నల్గా అవనియండి, ఎక్స్టర్నల్గా, అది జరుగుతున్నప్పుడు జరిగే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మనము ఆ యొక్క దేవునితో సంబంధమైనటువంటి బలిపీఠ సంబంధాన్ని మనం కోల్పోతున్నాం, బ్రేక్ జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఆ యొక్క వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్య బలిపీఠాన్ని కన్నీళ్లతోనూ, రోదనంతోనూ, ఏడుపుతోనూ మనం నింపుతున్నాం. చదవండి ఒకసారి, కంటిన్యూ. మీ చేత తీసుకొనకై ఉన్నాడు, అది ఎందుకని మీరు అడుగుతారు. యవన కాలం మందు నీవు పెళ్లి చేసుకున్నటువంటి నీ భార్య, నీవు పెళ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. ఓకే, నువ్వు నీ భార్యని విడనాడుతున్నప్పుడు దేవుడు గనక ఆ భార్య కన్నీళ్ళు, ఆ ఏడుపును బట్టి, ఓకే, దేవుడు సోల్ నలిగిపోవడాన్ని, దేవుడు కనికరం కలిగిన వాడని మాట్లాడుకున్నాం, నలిగిపోవడాన్ని, ఎవరన్నా బాధపడుతూ ఉండాన్ని ఆయన సహించలేడు.
వెంటనే రికార్డ్ చేయబడుతుంది, వెంటనే దేవుడు దానికి స్పందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు అది కనపడదు, మనకు అది అర్థం కాదేమో, కానీ దేవుడు కనికరం కలిగిన వాడు. ఓకే, మనం చాలాసార్లు దీని గురించి మాట్లాడుకున్నాం. ఒక ఎద్దు, ఒక గొర్రెపిల్ల, ఒక గాడిద, ఒక చిన్న పక్షి, వాటి మనస్సును కూడా గ్రహించి ఆలోచించే దేవుడు. నూర్చడి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దని ఆజ్ఞాపించే దేవుడు. ఎందుకంటే మనిషి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఒక నూర్చడి ఎద్దు మూతికి చిక్కం పెట్టించి పని చేయించుకుంటాడు. కానీ ఆ యొక్క తినటానికి తిండి ఎదురుగా ఉండి తినలేక మూతికి అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క చిక్కం పెట్టుకున్నటువంటి ఆ యొక్క ఎద్దు దాని మనసులో పడే ఆ బాధని గ్రహించిన దేవుడు మనిషి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఒక ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటంటే నూర్చడి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు. ఓకే, సో చిన్న పెట్ట గురించి, చిన్న వాటి గురించి, వాటి మనసుల గురించి కూడా ఆలోచించే దేవుడు తన పోలిక చొప్పున తను సృష్టించుకున్నటువంటి ఆ యొక్క సోల్ బాధపడడం, కన్నీళ్లు, రోదనము, ఏడ్పును లక్ష్య పెట్టే దేవుడు. చూడండి ఒకసారి, నీకు విరోధముగా నువ్వు వదిలేసిన, అన్యాయం చేసిన నీ భార్య నీకు విరోధంగా చేసే ప్రతి ఏడ్పు, ప్రతి ప్రార్థన దేవుడు వారి పక్షంగా, దీనులకు ఆయన సమీపస్తుడు. ఆయన ఏడ్చే వారికి, దుఃఖపడు వారికి ఆయన దగ్గరగా ఉండే సమీపస్తుడు అనే మాట మనం చూస్తాం. ఓకే, ఆయన నలిగిన వారికి ఆసన్నుడు అనే మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కసారి ఇవన్నీ చదువుతున్నప్పుడు ఇవన్నీ పురుషుల గురించే ఉన్నాయి పాస్టర్ గారు, పురుషులకేనా లేకపోతే స్త్రీలకేం లేవా? ఓకే, పోయిన వారం కూడా చెప్పారు మీరు ఓన్లీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అని. ఓకే, మ్యారేజ్ని బ్రేక్ చేసే ఎనీ కైండ్, ఓకే, ఏదైనా, ఓకే, అది స్త్రీ అవనివ్వండి, పురుషులు అవనండి, ఇద్దరికి సంబంధించింది. ఓకే, స్త్రీని మోహపు చూపుతో చూసే పురుషుడు అవనివ్వండి, పురుషుడిని మోహపు చూపుతో చూసే స్త్రీ అవనివ్వండి. ఓకే, వ్యభిచారం అనబడుతున్నటువంటి ఆ యొక్క మ్యారేజ్ని బ్రేక్ చేసే విషయానికి డోర్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే, మనిషిలో ఉండే ఆ యొక్క హేట్రెడ్తోని, అనగా ద్వేషంతోని, కోపంతోని, ఆ యొక్క నరహత్యకి సంబంధించిన పాపానికి డోర్ తీసినట్టుగా ఈ యొక్క మోహపు చూపు అనబడుతున్నటువంటి ఆ యొక్క హృదయంలోనికి ఆ యొక్క మోహపు చూపును బట్టి మనం వ్యభిచారానికి, ఆ యొక్క మ్యారేజ్ బ్రేక్స్కి డోర్స్ ఓపెన్ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, మరొకసారి మలకీ గ్రంథం కంటిన్యూ చేద్దాం. చూడండి ఒకసారి మలకీ గ్రంథము. యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. వివాహం అనేది ఒక నిబంధన. నిబంధన అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఓన్లీ మరణం మాత్రమే వేరు చేయాలి. ఒక వివాహ వ్యవస్థని బ్రేక్ చేయడానికి మరణం మాత్రమే వేరు చేస్తుంది. యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నీ పెండ్లి భార్య కదా. కొంచెంగానైనాను దైవాత్మ నొందిన వారిలో ఎవరినూ ఇలాగను చేయలేదు. కొంచెమైనా దైవాత్మ కలిగిన వాళ్ళు ఎవరు ఇలా చేయరు అంటాడు. సో దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మ్యారేజ్ బ్రేక్ చేసే ఏ విషయమైనా సరే దాన్ని ముందుగానే గ్రహించి అవన్నీ కూడా హృదయంలోనే స్టార్ట్ అవుతాయి. అవన్నీ కూడా ఓకే, లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, కంటి చూపు, హృదయము, ఇవి రెండు కూడా ఏజెంట్స్ ఫర్ ద సిన్ అని చెప్పేసి లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఓకే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ యొక్క వివాహం అనేది ఒక నిబంధన, అనగా మరణం మాత్రమే వేరు చేయాలి. మరొకసారి జ్ఞాపకం చేస్తాను, వివాహం అనేది ఒక నిబంధన. నెక్స్ట్ నెంబర్ 2, వివాహం అనేది దేవుడు ఆర్డైన్ చేసింది, అనగా జతపరిచేది దేవుడు. మనము మనుషులు పలానా దైవజనుల మధ్యలో, దైవజనుల చేతిలో జతపరచబడట్లేదు, దేవుని చేత జతపరచబడుతున్నాం. నెక్స్ట్ 3వ విషయం ఏంటంటే వన్ బాడీ అనబడుతున్నటువంటి వన్ ఫ్లెష్, తర్వాత క్లింగ్ అండ్ వన్ ఫ్లెష్, అనగా హత్తుకొని ఉండుట, భార్యతో హత్తుకొని ఉండడానికి వివాహం జరుగుతుంది. నెక్స్ట్ 2వది ఏంటంటే ఆ యొక్క వన్ ఫ్లెష్ అయి ఉండటానికి, అనగా ఒక్క సోల్ చేత నడిపించబడుతున్నటువంటి ఒక్క శరీరంగా ఉండటానికి సంబంధించినటువంటి పర్పస్. ఈ 2 ముఖ్యమైన పర్పస్లు నెరవేర్చడం కోసం వివాహ వ్యవస్థ ఉంది. ఇవన్నీ కలిపి చేసే ముఖ్యమైన పని ఏంటంటే దేవుని రాజ్యానికి మహిమ తెస్తున్నాయి. దేవుని రాజ్య విస్తరణ, దేవుని రాజ్యం యొక్క అభివృద్ధిలో ఇవి ముఖ్యంగా పనిచేస్తున్నాయి. సంఘంలో అతి ప్రాముఖ్యమైన పాత్ర ఈ 2 పోషిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడితో ఈరోజుకి మనం ముగించుకుందాం. వివాహ వ్యవస్థ అనబడుతున్న పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క శాంక్టిటీని కాపాడడం కొరకు దేవుడు ఆజ్ఞాపించాడు.
అయితే దీన్ని మిస్యూజ్ చేస్తూ ఎవరి అవకాశాన్ని బట్టి సోల్ సెన్స్లెస్గా మారిపోయిన దాన్ని బట్టి సింగిల్నెస్ని కూడా తప్పుగా జీవిస్తూ, అనగా ఒంటరితనంలో కూడా ఆ యొక్క దేవుడు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది, నేను ఒంటరిగా ఉండడం అనేది దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అని పౌలు మాట్లాడుతున్నాడు. ఒంటరిగా ఉన్న సందర్భంలో ఆ యొక్క ఒంటరితనాన్ని కూడా పాపం చేత నింపేసి దేవుని రాజ్య వ్యాప్తిలో దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క రూల్స్ని బ్రేక్ చేస్తూ దేవునికి అయిష్టంగా జీవిస్తూ, తర్వాత వివాహ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత కూడా వివాహమైనటువంటి ఆ యొక్క సంబంధాన్ని పాడు చేసుకుంటూ, తర్వాత ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఆ యొక్క వన్నెస్ని అనుభవించకుండా, క్లింగ్ అయి ఉండడాన్ని అనుభవించకుండా జీవించే వాళ్ళందరికీ సంబంధించి ఈరోజు వాక్యం ఇది. సో మరొకసారి మనల్ని మనం పరీక్షించుకొని ఆయన వాక్యానికి లోబడి ఆయన చిత్తానుసారమైనటువంటి వివాహంలో మనం జీవించాలని కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఏకీభవిద్దాం, ఆయనకి వందనాలు చెల్లిద్దాం. దేవా స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన, ఈరోజు ప్రత్యేకంగా నాతో మాట్లాడేందుకు మీకు వందనాలు. ఈ దినము మీ ప్రత్యేకమైన మీ వర్తమానము మీ యొక్క స్వరమును బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. ఇదిగో ఈరోజు మాకు మీరు తోడై ఉండి మీరు బోధపరిచిన సంగతులన్నిటిని బట్టి ఇదిగో మేము స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తున్నా. స్తోత్రం నాయన, మీకే వందనాలు. ఈ సమయంలో నా ప్రభువా నాతో ఏకీపించిన వారందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. ఇదిగో ఎవరెవరైతే ఒంటరిగా ఉన్నారో, వివాహం కాకుండా ఇదిగో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, వారి ఒంటరితనములో ఇదిగో వారి శరీరం ద్వారాను, వారి మనస్సు, వారి సోల్, వారి స్పిరిట్ ద్వారా మీరు మహిమపరచబడుదురుగాక. ప్రతి విధమైన ఇదిగో ఆ యొక్క ప్రభా సాక్ష్యమును లేకుండా చేసే ప్రతి ఆ యొక్క పాపము, ఇదిగో రహస్య పాపాలన్నీ ఇదిగో వాటన్నిటి నుంచి విడిపించబడడానికి అవసరమైన ఉపదేశము, అవగాహన, అండర్స్టాండింగ్, ఇదిగో విజ్డమ్, నాలెడ్జ్ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు. అలాగే వివాహంలో ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కొత్తగా వివాహం అయిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వివాహంలో నేను ఇదిగో సంవత్సరాలు గడిచిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగో వివాహం అన్నది ఇది ఒక మెటీరియలిస్టిక్ థింగ్ కాదు, ఈ లోక సంబంధమైన విషయం కాదు, ఇది పర సంబంధమైనది, పరలోక సంబంధమైనది. దేవుని చేత మేము జతపరచబడ్డామన్న అవగాహన, జ్ఞానము కలుగునట్లుగా మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచేయండి. సంఘములో మంచి కుటుంబాలను కట్టండి నాయన. మీకు వందనాలు. ఇదిగో మీ సాక్ష్యమై ఉండే, మీకు సాక్షులై ఉండే కుటుంబాలను కట్టండి నాయన. ఇదిగో మేము నోరు తెరిచి మాట్లాడలేని సువార్త ఇదిగో మా కుటుంబ జీవితం ద్వారా మేము సాక్ష్యం కలిగి ఉండటానికి కృప దయచేయండి నాయన. మీకు వందనాలు. సంఘంలో అనేక కుటుంబాలను ఇదిగో ఎవరో ఏ కుటుంబంలో అయితే ఇబ్బందులు ఉన్నాయో, ఇదిగో మనస్పర్ధలు ఉన్నాయో, భేదాలు ఉన్నాయో, విమతములు ఉన్నాయో, ఇదిగో ప్రభా వేరువేరు ఆలోచనలు ఉన్నాయో, ఆ వన్నెస్ని అనుభవించలేకుండా ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని రాత్రి ఈ దినము దర్శించమని వేడుకుంటున్నాం నాయన. స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు వారి యొక్క సోల్స్ని యునైట్ చేయమని వేడుకుంటున్నాం. ఆ యొక్క హత్తుకొని ఉండుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఆ యొక్క హత్తుకొనుటను వన్ బాడీ వన్ ఫ్లెష్ అయి ఉంటకు విరోధంగా పనిచేసే, బ్రేక్ చేసే ప్రతి అంశము యేసు నామమున మీ బిడ్డల కుటుంబాల నుంచి అవి దూరపరచబడును గాక. సరైన ఆలోచన విధానం, సరైనటువంటి ఇదిగో మీ యొక్క కృప మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఇదిగో వివాహ వ్యవస్థ గురించిన సరైన అవగాహన సంఘమంతటికి, ఇదిగో దైవజనులకును, ఇదిగో సంఘంలో నాయన ఉన్నటువంటి పెద్దలుగా ఉన్న వారికి, అలాగే సంఘస్థులందరికీ ఇదిగో మీ యొక్క అద్భుతమైన జ్ఞానము, ఇదిగో విశేషమైన జ్ఞానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. స్తోత్రం తండ్రి, మీకు వందనాలు. సంఘ క్షేమాభివృద్ధిలో బలమైన సాధనాలుగా మీ బిడ్డల వివాహం ఉండునుగాక. యేసు నామమున గొప్ప కార్యములు జరిగించండి దేవ. స్తోత్రం నాయన, మీకు వందనాలు. మీ వాక్యమును అనుసరిస్తూ జీవించే వాక్యానుసారమైన జీవన విధానము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో మీరు కొండ మీద ప్రసంగం మాత్రమే చేయట్లేదు, కానీ వాక్యమై ఉండి మా కొరకు నలగొట్టబడ్డానికి కూడా సిద్ధపడ్డారు, మమ్మల్ని రక్షించడానికి కూడా మీరు సిద్ధపడ్డారు. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీకు వందనాలు. యేసు నామమున ఇదిగో ఈ దిన వాక్యం అనేకుల హృదయాలను ఇదిగో తట్టునట్టుగా, తాకునట్లుగా, ఇదిగో మార్చునట్లుగా కృప దయచేయండి. ప్రతి విధమైన ఇదిగో ఇమ్మొరాలిటీ, ప్రతి విధమైనటువంటి ఇదిగో సిన్ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ, పరిశుద్ధపరచమని వేడుకుంటూ, యేసు నామమున సంఘమంతటిని దీవించి ఆశీర్వదించి స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. వాక్యం అనుసరించి జీవించడానికి సిద్ధపరచుకుందాము, మనల్ని మనం పరీక్షించుకుందాము. అలాగే ప్రతి విధమైన ఇమ్మొరాలిటీ నుంచి విడుదల పొందాం. ఎవరైనా సరే ఎనీ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కొరకు మీ కొరకు డోర్స్ ఓపెన్గా ఉన్నాయి. మీరు టైం తీసుకొని వచ్చి పర్సనల్గా కూర్చోవచ్చు, లేదా ఫోన్ ద్వారా అయినా సరే. డోంట్ డిలే, అనగా ఈ సమస్యల్ని అలాగే పెట్టుకొని ఇబ్బంది పడొద్దు. ఫోన్ చేసి మాట్లాడండి, కౌన్సిలింగ్కి రండి. కూర్చొని భార్య భర్తలుగా కానీ లేకపోతే సింగిల్గా కానీ మేము ఈ పరిస్థితి నుంచి మేము బయటికి రాలేకపోతున్నామని ఎవరైతే ఉన్నారో వారందరి పక్షంగా సంఘ విశ్వాసులు యాజ్ అ పాస్టర్గా వీఆర్ ఆల్ రెడీ టు హెల్ప్ యూ టు కమ్ అవుట్ టు ఫర్ యువర్ డెలివరెన్స్. మీ యొక్క విడుదల కొరకు మేము సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము. ఎవరైనా సరే ఫోన్ చేయండి, మాట్లాడండి. కౌన్సిలింగ్ కొరకు సమయం తీసుకోవచ్చు మీరు. ఒకవేళ ఫోన్ ద్వారా అయినా సరే, లేదు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా సరే, లేదు ఇక్కడ నాతో పాటు వచ్చి కూర్చోవడానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము టు హెల్ప్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వాక్యం మన హృదయాల్లో ఫలించి మనం వాక్యానుసారంగా జీవించడం ద్వారా రక్షణార్థమైన ఫలము ఫలించడం ద్వారా దేవుని రాజ్య సాక్షులముగా మనం ఎందుం గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు దీవించును గాక. ఆమేన్. గుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ
యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము.
జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము. నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారునితో మనకు అనుగ్రహించబడిన కృపా సమాధానం, పరిశుద్ధాత్మని సహాయము, సహవాసము, సన్నిధి, ఆదరణ, నిబంధన, సాక్ష్యం, అభిషేకం నాతో ఏకమించిన ప్రతి ఒక్కరికి ఇది మొదలు సదాతోడేటి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.